All right. Can you hear me? ఎస్ అండి అనిపిస్తుందండి. ఓకే. ఆల్ రైట్ అండి. లెట్స్ జస్ట్ స్టార్ట్. నిన్న నిన్న మనము జస్ట్ మన ప్లాన్‌ని మాట్లాడుకున్నాము. అంటే ఏం చేయబోతున్నాము ఫర్ సి షార్ప్ అది ఇది అని. ఐ మీన్ నిన్న మనం ఇన్‌స్టాలేషన్ కూడా చేసుకున్నాము. వి స్టార్టెడ్ ఇన్‌స్టాలింగ్ అవర్ మెషిన్. మన కంప్యూటర్‌లో మనం డాట్ నెట్ ఇన్‌స్టాల్ చేసుకున్నాము. వీఎస్ కోడ్ ఇన్‌స్టాల్ చేసుకున్నాము. ఇప్పుడు సి షార్ప్ ప్రోగ్రామింగ్ చేయడానికి కావాల్సిన ఎక్స్టెన్షన్స్ని ఇన్స్టాల్ చేసుకున్నామండి. సో బేసికల్లీ ఈరోజు మనం అఫీషియల్గా సి షార్ప్ ప్రోగ్రామింగ్లోకి రంగప్రవేశం చేయబోతున్నాం. సో ఫస్ట్ థింగ్, వాట్ ఈస్ ప్రోగ్రామింగ్? ప్రోగ్రామింగ్ అంటే ఏంటిది? సి షార్ప్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటిది? ప్రోగ్రామింగ్ అంటే నేను ఒక చిన్న అనాలజీ చెప్తానండి, గుర్తుపెట్టుకోండి. మీకు గుర్తుండిపోద్ది, మీకు మర్చిపోదు మీరు. ఫస్ట్ థింగ్ అండి, ఇద్దరు మనుషులు ఉన్నారు. మనకు తెలుగు వచ్చు. తెలుగు వచ్చినోడితో తెలుగు మాట్లాడితే తెలుగు అర్థమవుతుంది, అంతే కదండి. మరి ఇప్పుడు తెలుగు రాని వాళ్ళతో, సపోజ్ ఇప్పుడు వేరే భాష మాట్లాడే వాళ్ళతో, మీన్ వేరే భాషకు మాట్లాడే వాళ్ళతో మన తెలుగు మాట్లాడితే వాళ్ళకి అర్థమవుతుందండి? అర్థం కాదు కదండి. ఇప్పుడు మనకు తెలుగు వచ్చి మాట్లాడడం, అవతల వినేవాడు ఆడికి అతను కూడా తెలుగు వచ్చి అంటే మనం తెలుగు మాట్లాడితే తెలుగులో ఇటు రా అటు పో అంటే ఇటు వస్తాడు, లేకపోతే అటు పోతాడు. అవతలాడికి తెలుగు రాకపోతే ఇటు రమ్మంటే అదేదో ఇంత ఉంటుంది చూడండి. ఆ, చిన్నప్పుడు ఒక సినిమా వచ్చేది. ఆ, ఉమ్, అబ్బాయిలందరూ అబ్బాయిలుగా మారిపోతారు. ఆ జంబలకడి పంపరు అని క్యాబే అంటాడు చూడండి. మనకి తెలుగు రానివాడితో తెలుగు మాట్లాడితే క్యాబే అంటాడు కదా, అట్లా అవుతుందండి. సో తెలుగు వచ్చినోడితో తెలుగు మాట్లాడితే ఆడికి అర్థమవుతుంది. తెలుగు రాని వాడితో తెలుగు మాట్లాడితే ఆడు ఏమంటాడు? క్యాబే అంటాడు. అదేవిధంగా కంప్యూటర్ కూడా అంతేనండి. కంప్యూటర్కి జీరోస్ వన్స్ మాత్రమే అర్థమవుతాయి. దానికి జీరోస్ వన్స్ మాత్రమే. జీరో అంటే నేను చెప్పా కదండి, జీరో అంటే ఏంటిది అంటే ట్రూ ఫాల్స్, ట్రూ ఫాల్స్, ట్రూ. ఇట్స్ ఎ బైనరీ సిస్టమ్. కంప్యూటర్ ఈజ్ ఆల్ అబౌట్ బైనరీ సిస్టమ్. మనం ఇచ్చే ట్రూ ఫాల్స్, ట్రూ ఫాల్స్, ట్రూ ఫాల్స్, లేకపోతే లైట్ ఆఫ్, లైట్ ఆన్, లైట్ ఆఫ్, లైట్ ఆన్, వాటిని ఎట్లా చెప్తామంటే, సపోజ్ ఇప్పుడు ఎలక్ట్రికల్ కరెంట్స్, ఎలక్ట్రిసిటీతో మాట్లాడతామండి. బేర్ మెటల్ ఎట్లా తీసుకుంటుంది? ఫస్ట్ ఎలక్ట్రిసిటీ పంపిస్తాం, పంపిస్తే ట్రూ. ఎలక్ట్రిసిటీ ఆపేస్తే ఫాల్స్. ఎలక్ట్రిసిటీ పంపిస్తే ట్రూ, ఎలక్ట్రిసిటీ ఆపేస్తే ఫాల్స్. అదేవిధంగా ఆ, ఇంకా ఈవెన్ ఐ మీన్ లైట్ ఉందనుకోండి, లైట్ ఆన్, లైట్ ఆఫ్, లైట్ ఆన్, లైట్ ఆఫ్. అలా సీక్వెన్సెస్ని మనం ఇచ్చే లైట్ ఆన్, లైట్ ఆఫ్, లైట్ ఆన్, ఆ సీక్వెన్సెస్ని మార్చి 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 మనం అది అర్థం చేసుకుంటుందండి. ఓహో, 10 సార్లు ఆన్ చేసి 10 సార్లు ఆఫ్ చేస్తే ఇది చెయ్యి, లేకపోతే ఒకసారి ఆన్ చేసి ఒకసారి ఆఫ్ చేస్తే ఇది చెయ్యి. అది అట్లా అర్థం చేసుకుంటుంది. దాని దాని లాంగ్వేజ్ దానికి ఉందిలేండి. సో ఇప్పుడు ఈ కంప్యూటర్తో మీరు తెలుగు మాట్లాడితే ఇది ఇట్నే రియాక్ట్ అవుతుందండి. వీడు ఏం మాట్లాడుతున్నాడు వీడు అని. అర్థమైందండి? హలో. ఎస్ అండి. రైట్. ఈ కంప్యూటర్తో మనం మనకొచ్చిన భాష, మన తెలుగు కానీ, మన ఇంగ్లీష్ కానీ, మన హిందీ కానీ ఇది మాట్లాడడం అనుకోండి, కంప్యూటర్ లిటరల్లీ ఇట్లనే అనుకుంటుందండి. ఇది ఏం మాట్లాడుతున్నావు, నాకు ఒక ముక్క అర్థం కాదనుకుంటుంది. అంటే మనం దీనికి అర్థమయ్యే భాషలో మాట్లాడాలంటే మనం ఏ భాషలో మాట్లాడాలండి? దీనికి అర్థమయ్యేది సున్నాలు ఒకట్లు మాత్రమే. మనం అప్పుడు ఏం మాట్లాడాలా? సున్నాలు ఒకట్లే మాట్లాడాలి. దీంతో మాట్లాడాలి అంటే మనం ఏం మాట్లాడాలా? సున్నాలు ఒకట్లే మాట్లాడాలా. కానీ సున్నాలు ఒకట్లు మనం నిజంగా మాట్లాడగలమా? మన వల్ల అవుతుందా? లిటరల్లీ దానికి ఇప్పుడు ఇటు రా అన్నారనుకోండి, ఇది చెప్పాలండి. దానికి ఇటు రా అంటే ఇగో ఇది దానికి చెప్పాలి. ఇగో అటు పో అంటే ఇది చెప్పాలండి. ఇలా చెప్పగలరా? మనం చెప్పగలం ఇట్లా? నీకు అర్థమవుతుందా? మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్లు ఒకటి ఇట్లానే ఉండాలి. సున్నాలు ఒకటిలోనే ఉండాలి. ఇలా చెప్పగలము అనంటే మనం ఆ భాష నేర్చుకోవచ్చు. కానీ ఆ భాష నేర్చుకోగలమా మనం?
నేర్చుకోలేవు. అంతేనండి. సో మనకి 3 ఆప్షన్లు ఉన్నాయి. ఈదర్ అంటే మనం 3 నేర్చుకోవాల్సి వస్తది. ఈదర్ మన ఓన్ భాష మాట్లాడాల్సి వస్తది. ఈ మధ్య కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మన భాష అంటే ప్రెజెంట్ అంటే అది ఇంగ్లీష్‌లో మొత్తం ఇంగ్లీష్ నేటివ్‌గా ఉంటా ఉంది. ఏఐ సిస్టమ్స్ అన్నీ గూడా. అది ఆటోమేటిక్‌గా మన భాషనే కోడింగ్‌గా మార్చేసి అట్లా మార్చేస్తున్నాయి. బట్ ఆ టెక్నాలజీ మరి మాట్లాడుకుందాం. లాస్ట్‌లో మాట్లాడుకుందాం. మనకి 3 ఆప్షన్లు ఉన్నాయి. మనం మన ఓన్ లాంగ్వేజ్, హ్యూమన్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. వచ్చి ఉంటది. మనకు ఆల్రెడీ వచ్చు. మనకి మెషిన్‌లతో మాట్లాడాలంటే మనం ఈ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. మెషిన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. మన వల్ల అయితదా అది? అవ్వదు. ఇట్స్ జస్ట్ ఇట్స్ మీనింగ్‌లెస్. సో, మనం ఏం చేస్తున్నామంటే, ఇదిగో నీకొద్దు, నీకొద్దు. మనం ఈ రెండిటి మధ్యలో ఒక లాజికల్ భాష నేర్చుకుందాం. అంటే ఈ భాషను మనిషి తయారు చేసిండు. ఆ మనిషి తయారు చేసినోడు ఉత్తముడుగా ఎట్లంటే మీ కష్టాన్ని నేను అర్థం చేసుకున్నాను. మీరు మీరు మీకు ఇదొచ్చు గదా! తెలుగొచ్చు గదా! అంటే ఇంగ్లీష్ అనుకోండి ఇక్కడ. ఇంగ్లీష్ అని ఎక్కువ యు ఇంగ్లీష్‌ని బేస్ చేసుకొని మాక్సిమం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌ని క్రియేట్ చేయడం జరిగింది. రైట్. సో, మీకు ఇంగ్లీష్ వచ్చు గదా! ఆహ్, ఇక్కడ ఇంగ్లీష్ పెడతాను నేను. మీకు ఇంగ్లీష్ వచ్చు గదా! ఓ పని చేయండి. మీరు ఇంగ్లీష్‌కి కొంచెం ఫ్రెండ్లీగా మీకు మ్యాథమెటిక్స్ వచ్చు కదా! మ్యాథమెటిక్స్, ఇంగ్లీషు ఆ రెండిటిని కలిపి నేనొక ఇంటర్మీడియేట్ లాంగ్వేజ్‌ని తయారు చేసినాము. నేను అనంటే ఆ ప్రోగ్రామింగ్ తయారు చేసినోడు, లేకపోతే ఆ ప్రోగ్రామింగ్ తయారు చేసిన టీము. వీళ్ళేం చేస్తారంటే మీరిచ్చే ఇన్‌స్ట్రక్షన్స్ అంటే ఈ భాషలో ఉన్న ఇన్‌స్ట్రక్షన్స్ ఇదొక స్టైల్‌లో ఉంటది. ఇదొక భాష ఇది. ఇట్స్ ఎ లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్‌లో పదాలు ఇంగ్లీష్‌లో ఉంటాయి. లేకపోతే కొంత మ్యాథ్ అటు ఇట్లా ఉంటదన్నట్టు. దీని గోల్ ఏంటంటే దీని గోల్ ఏంటంటే ఇది మాట్లాడేవాడు, ఇది అర్థమైన వాడు, ఇది అర్థమైన వాడు దీన్ని కొంచెం సులువుగా నేర్చుకోవచ్చు. సులువుగా నేర్చుకుంటే ఇది ఏం చేస్తది? ఈ భాష ఈ భాష ఆటోమేటిక్‌గా ఒక విధానంలో, ఒక ప్రాసెస్‌లో ఈ భాషగా మార్చబడుతుంది. అంటే మీరిప్పుడు గూగుల్ ట్రాన్స్‌లేట్ వాడతారు. గూగుల్ ట్రాన్స్‌లేట్ అంటే అది ఏం చేస్తది? మీరు ఇంగ్లీష్‌లో మాట్లాడితే దాంట్లో ట్రాన్స్‌లేటింగ్ లాంగ్వేజ్ టు ఇంకొక భాష, వేరొక లాంగ్వేజ్ పెట్టుకుంటే ఇప్పుడు ఇక్కడ పోనీ మరాఠీ అని పెట్టుకున్నారనుకోండి. ఇక్కడ మీరు ఇంగ్లీష్‌లో మాట్లాడతారు. ఓకే. కన్వర్ట్ దిస్ టెక్స్ట్ టు మరాఠీ అని అంటది. ఆటోమేటిక్‌గా అది మార్చేస్తది. కానీ మన ఈ భాషని ఇలా మార్చడానికి అంత గొప్ప టెక్నాలజీస్ మేబీ ఇప్పుడు ఏఐ తెస్తుందేమో తెలీదు గానీ, కానీ చాలా కష్టం. ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఇట్స్ నాట్ దట్ సింపుల్. సో దట్ ఈస్ వై వీ హ్యావ్ దీస్ ఇంటర్మీడియట్ లాంగ్వేజెస్. ఇవన్నీ మల్టిపుల్ చాయిసెస్ ఉంటాయి ఇక్కడ. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి? మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సి షార్ప్, జావా, పైథాన్, రైట్? రకరకాలు ఉన్నాయి. మనం ఇక్కడ టెక్ స్టాక్‌లో మనం జస్ట్ వాటిని పరిచయం చేసుకున్నాము. వేర్ ఈస్ ఇట్? ఇదిగోండి. ఇన్ని లాంగ్వేజ్‌లు ఉన్నాయి. ఎగ్జాంపుల్స్ ఇయన్నీ అంతే. రైట్? అట్లాగా రకరకాలుగా మనం వేర్ ఈస్ ఇట్? హియర్. యాహ్! ఇలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి. సో, ఇక్కడ ఏం జరుగుతది? మనకి ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ప్రాసెస్‌లో ఏం జరుగుతదంటే, మీరు ఒకవేళ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మాట్లాడితే, యూ స్పీక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అది ఏదైనా గావచ్చు. సి గావచ్చు, సి ప్లస్ ప్లస్ గావచ్చు, సి షార్ప్ గావచ్చు, జావా గావచ్చు, పైథాన్ గావచ్చు, ఏదైనా గానీ. ఆ కంప్యూటర్‌లో ఆ కంప్యూటర్‌లో మనము ఒక స్పెసిఫిక్ మాడ్యూల్ ఇన్‌స్టాల్ చేసుకుంటామండి. ఆ ఇన్‌స్టాల్ చేసుకుంటే అది ఏం చేస్తదంటే, మీరు ఒక భాషలో మాట్లాడతారు. సపోజ్ ఇప్పుడు సి షార్ప్ అనే భాషలో మాట్లాడతారు. మీరు మాట్లాడే ఆ భాషని సి షార్ప్ అనే భాషని సున్నాలు, ఒకట్లుగా కన్వర్ట్ చేసే కన్వర్టర్ ఉంటది కంప్యూటర్‌లో. ఇది ఏం చేస్తది? ఇది సున్నాలు, ఒకట్లుగా కన్వర్ట్ చేసి ఈ కంప్యూటర్‌కి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తది. అర్థమైందా అండి? ఆర్ యూ గెట్టింగ్ ఇట్? ఎస్ అండి. సో, మల్లిషా గారు మీకు అర్థమైందండి? యాహ్! యెస్ అండి. రైట్? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఇంతేనండి. దిస్ ఈస్ వాట్ యాక్చువల్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీన్స్.
ఇక్కడ ఏ టెక్నికల్ పదాలు నేను వాడతలేదు. ఐ ఇంటెన్షనల్లీ వాంట్ టు మేక్ ఇట్ సో ఫ్రెండ్లీ ఫర్ యూ టు అండర్స్టాండ్. ఓకే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటిది? ఇది మనిషి మాట్లాడే మాటలకి మెషిన్లు మాట్లాడే మాటలకి మధ్యవర్తిత్వంలాగా ఉంటుంది. ఇది మధ్యలో ఉంటుంది. ఇది మనం మాట్లాడితే మన కంప్యూటర్ ఏదైతే ఉందో కంప్యూటర్లో ఒక మాడ్యూల్ ఇన్స్టాల్ చేసుకుంటాం మనం. నిన్న మనం .NET ఇన్స్టాల్ చేసినాం చూడండి. వి డిడ్ ఇన్స్టాల్ .NET ఎస్టర్డే. అది ఏమనుకుంటున్నారు? దిస్ ఇస్ దాట్. అది ఇదే. అంటే అందులో ఇదొక భాగం. సో దట్ మనం మాట్లాడే సి షార్పు అది కన్వర్ట్ చేయాలి. బేసికలీ ఇన్స్టాల్డ్ ఏ కన్వర్టర్ ఇన్ అవర్ మెషిన్. దీనికే వేరే వేరే పేర్లు పెడతారండి. ఇంటర్ప్రెటర్ అంటారు, లేకపోతే కంపైలర్ అంటారు. రకరకాల పేర్లు ఉన్నాయి. మనం వాటి గురించి తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. ఫస్ట్ ప్రోగ్రామింగ్ అంటే చెప్పదాం అనుకున్నాను, అది మ్యాటర్. నెక్స్ట్ ఇంకొక చిన్న టాపిక్. ఇదేంటంటే సూడో కోడ్ అంటాను నేను. సూడో కోడ్ అనేది ఏంటంటే ఇది ఫస్ట్ థింగ్. దిస్ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ అండి. సూడో కోడ్ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. సూడో కోడ్ అంటే ఏంటి? సూడో కోడ్ అంటే ఏంటంటే బిఫోర్ యూ రైట్ ఎనీ కోడ్, అది ఏ కోడ్ అయినా కానివ్వండి, సి# అయినా, జావా అయినా, పైథాన్ అయినా, సి అయినా, ఏదైనా మీరు రాసే కోడు ఫస్ట్ ఆఫ్ ఆల్, కోడ్ అంటే ఏంటండి? కోడ్ ఈస్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, రైట్? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మన ఇంగ్లీష్లో మనం పారాగ్రాఫ్లు మాట్లాడతాం కదండి. ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు మీకు ఇందులో సెంటెన్సులు ఉంటాయి. సెంటెన్సులు విత్ ఫుల్ స్టాప్లు ఉంటాయి కదండి. 4-5 సెంటెన్సులు కలిపితే ఒక పారాగ్రాఫ్. ఒక పారాగ్రాఫ్ని మీకు చెప్తే మీరు దాన్ని అర్థం చేసుకుని దానికి తగ్గట్టు రియాక్ట్ అవుతారు. అదేవిధంగా ప్రోగ్రామ్స్ కూడా అంతే. ప్రోగ్రామ్ ఆర్ కోడ్లో కూడా సెంటెన్సులు ఉన్నట్లుగా ప్రోగ్రాంలో ఏముంటాయండి? స్టేట్మెంట్స్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు స్టెప్స్ ఉంటాయి, ప్రోగ్రామ్ స్టెప్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ నేర్చుకోవాలంటే మనం ఆ పర్టికులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ప్రావీణ్యులు అయి ఉండాలి. సపోజ్ మీరు C#లో కోడ్ రాస్తే మీకు C# వస్తే కానీ మీరు స్టెప్స్ రాయలేరు. ఒకవేళ మీరు జావా ప్రోగ్రామింగ్ రాస్తే మీరు జావా వస్తే కానీ మీరు స్టెప్స్ రాయలేరు. అక్కడ ఏం చేస్తామంటే మనము వి స్టార్ట్ విత్ బేసికలీ ఇది ఎవరు చాలామంది చెప్పట్లేదు. ఇది ఐ రియల్లీ విష్ ఎవ్రీబడి టీచర్స్ దిస్ ఫస్ట్. ఇదేంటంటే ఇది ముందు మనకొచ్చిన హ్యూమన్ భాషలో ఓకే, స్టెప్ 1 ఇది చేయాల్సి వస్తుంది, స్టెప్ 2 ఇది చేయాల్సి వస్తుంది అని మనకొచ్చిన భాషలో రాసుకుంటాం. నేను మీకు చూపిస్తాను అది ఎట్లా ఉంటుందో అని. ఓకే, ఇలా రాసుకొని అక్షరము స్టెప్పు ఆ భాషలోకి మనము తర్జుమా చేసుకోవాలి, ట్రాన్స్లేట్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే చాలా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ప్రోగ్రామింగ్. ఎన్నో సంవత్సరాలు అలా మీ మైండ్లో ముద్రించుకోపోతుంది. అంత కష్టంగా ఫీల్ గారు. ఈ స్టెప్ మిస్ అవుతుంది కాబట్టే పిచ్చెక్కిపోతుంది జనాలకి. ఏంది భాష ఏంది? అది ఇట్లా ఇక ఫ్రస్ట్రేషన్ వచ్చి ఎత్తెత్తి కంప్యూటర్లు కొట్టి కింద పడేసిన రోజులు కూడా ఉన్నాయండి. అంత ఎందుకండి, నేనే నా ల్యాప్టాప్ ఎత్తెత్తి ఎన్నోసార్లు కొట్టే. ఇప్పుడు కాదు, స్టార్టింగ్లో ఒక్క ముక్క అర్థం కాకుండా ఇట్లా కేయి పట్టి కొట్టడం, తల మీద జుట్టు పెట్టుకొని పీక్కోవడం, పేపర్లో జింపి అవతల పడేయడం, ఎన్నో చేసినాం స్టార్టింగ్లో. దట్ ఫ్రస్ట్రేషన్ ఎవ్రీబడి గోస్ త్రూ ఇట్. కానీ అప్పుడు నాకు తెలిసి ఉంటే అంత ఫ్రస్ట్రేట్ అయ్యేటువంటి గాను, నాకు తెలిసి ఉంటే అన్ని పేపర్లు చెప్పేటువంటి గాను. బేసికలీ లాజికల్ స్టెప్స్ అంటే ప్రోగ్రామింగ్ స్టెప్స్ రాసే ముందు మనము జస్ట్ మనకొచ్చిన భాషలో, తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్లో ఓకే, స్టెప్ 1 దాన్ని ఇక్కడ పెట్టుకుందాము, స్టెప్ 2 దీన్ని అలా మార్చుకుందాము, స్టెప్ 3 రైట్ వచ్చిన దాన్ని ఇట్లా కంక్లూడ్ చేసుకుందాము. ఇలా రాసుకొని ఒక్కొక్క స్టెప్ని రాసుకొని వాటి కింద ఆ భాషలో ప్రోగ్రామింగ్ ఇన్స్ట్రక్షన్, ఆ భాషలో ఉన్న స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్ రాసుకుంటామండి. ఓకే, దట్ ఈస్ వాట్ సూడో కోడ్. ఓకే, ఎనీవే లెట్స్ యాక్చువల్లీ రన్ అవర్ ఫస్ట్ ఎవర్ ప్రోగ్రామ్. ఓకే, మన మొదటి ప్రోగ్రామ్ ఇప్పుడు మనం కాసేపట్లో రన్ చేయబోతాము. అది ఎలా రన్ చేస్తాం అనేది స్టెప్స్ ఇక్కడ.
ఫస్ట్ స్టెప్ అంటే ఫస్ట్ స్టెప్ ముందు ఆ ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలి. ముందు ఆ ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలి, తర్వాత దాన్ని రన్ చేయాలి. దాన్ని ఎలా క్రియేట్ చేయాలి? దాన్ని ఎలా క్రియేట్ చేయాలంటే మనం విజువల్ స్టూడియో కోడ్ నిన్న ఇన్స్టాల్ చేసుకున్నామండి. విజువల్ స్టూడియో కోడ్ ఈస్ నథింగ్ బట్ ఎడిటర్, కోడ్ ఎడిటర్. అందులోనే మనం కోడ్ రాస్తాం. ఓకే, నెక్స్ట్ అందులోనే మనము ఒక కొత్త .NET అంటే మనం C# కోడ్ రాయాలనుకోండి. C# కోడ్ రాయాలంటే ఏదైనా ఒక .NET ప్రాజెక్ట్లో కోడ్ రాసుకుంటాం యూజువలీ. సో నిన్న మనం .NET కూడా ఇన్స్టాల్ చేసుకున్నాము. కన్సోల్ ప్రాజెక్ట్ని మనం ఇది ఒక రకమైన ప్రాజెక్ట్, ఇది ఒక రకమైన ఫ్రేమ్వర్క్. ఇది కూడా నిన్న మాడుకున్నాం మనం. ఫ్రేమ్వర్క్స్లో రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి మనకి .NETలో. ఇదిగోండి .NETలో ఎన్నో ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. ఇవన్నీ ఫ్రేమ్వర్క్స్ రైట్. మనము ప్రస్తుతానికి కోడ్ నేర్చుకోవడానికి మనము ఈ ఫ్రేమ్వర్క్ని వాడతాము, ఈ టెంప్లేట్ని వాడతాము. ఇది ఏంది అని అంటే మీకు ఇది కనపడుతుంది కదండి, నల్లగా ఒక స్క్రీను. అంటే ఇట్లా ఇట్లా కనపడుతుంది అంతే. కన్సోల్ అంటే మీకు ఇదే ఇమేజ్ గుర్తు రావాలా, ఇట్లనే ఉంటుంది. ఆల్రైట్, ఇంకా మనం డైరెక్ట్గా ఇంకా యాక్షన్లో దిగిపోదాము. లెట్ మీ ఓపెన్ an empty folder where we can write our code. All right, can you see my screen? ఫస్ట్ నేను కనిపిస్తుంది. ఫస్ట్ నేను చెప్తాను, మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. అయిపోయిన వెంటనే ఐ విల్ మేక్ యూ డూ ఇట్. ఓకే, మొట్టమొదటి స్టెప్ నిన్న నేను చెప్పిన ఆ ఓపెన్ విత్ కోడ్ అనే ఒక ఆప్షన్ పెట్టుకొని ఇన్స్టాల్ చేసుకున్నారు కాబట్టి యూ షుడ్ బి ఏబుల్ టు డూ దిస్. ఓకే, ఫస్ట్ మొదటి స్టెప్ ఏం చేయాలి? మొదటి స్టెప్ నేను ఏం చెప్తానంటే ఫస్ట్ రైట్ క్లిక్, ఓకే, షో మోర్ ఆప్షన్స్, లేకపోతే అంతకంటే ముందు రైట్ క్లిక్, ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. ఇక్కడ ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క కోడ్ని ఒక్కొక్క కొత్త ప్రాజెక్ట్లో క్రియేట్ చేసుకుందాం. ఓకేనా అండి? ఫస్ట్ నేను ఏం చేస్తానంటే C# బేసిక్స్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. మనం కోడ్ రాయడం ముఖ్యం కాదండి, కోడ్ ఎంత చక్కగా ఆర్గనైజ్ చేసుకున్నాం అనేది ముఖ్యం. ఓకే, మళ్ళీ ఫోల్డర్ పేర్లలో స్పేసులు ఇవ్వకండి. నేను ఎందుకు చెప్తున్నానో మీకు తర్వాత అర్థమవుతుంది. ట్రై టు అవాయిడ్ గివింగ్ స్పేసెస్ ఇన్ ఏ ఫోల్డర్ నేమ్. ఇక్కడే కాదండి, ఇక త్రూ అవుట్ ఎంటైర్ మన కోడింగ్ జర్నీ మొత్తంలో మీరు కోడ్ ఫైల్స్ పెట్టుకుంటున్నారంటే స్పేసెస్ని అవాయిడ్ చేయండి వీలైనంత వరకు. అనవసరమైన తలనొప్పులు క్రియేట్ చేస్తుంది అది. ఓకే, సో ఇక్కడ C# బేసిక్స్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. ఇందులో నా గోల్ ఏంటంటే ఇందులో ఐ విల్ హ్యావ్ మల్టిపుల్ ఫోల్డర్స్, వన్ ఫోల్డర్ ఫర్ ఈచ్ ప్రాజెక్ట్ దట్ ఐఎమ్ ప్రాక్టీసింగ్. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తాను, నేను ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాను. నా ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి ఫస్ట్ ప్రోగ్రామ్ అనే ఒక పేరుతో ఫస్ట్ ప్రోగ్రామ్ అనే ఒక పేరుతో ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకున్నాను. నా గోల్ ఏంటంటే ఈ ఫోల్డర్లో నేను క్రియేట్ చేయబోయే నా ఫస్ట్ ప్రోగ్రామ్ ఇందులో ఉంటుంది. ఓకే, తర్వాత ప్రోగ్రాము లేకపోతే నెక్స్ట్ టాపిక్కి మనం మూవ్ అయినప్పుడు ఐ విల్ క్రియేట్ ఏ న్యూ ఫోల్డర్ హియర్, ఇక్కడ దీని పక్కనే 2_ ఇంకా నెక్స్ట్, లేకపోతే వేరియబుల్స్ అయితే వేరియబుల్స్, లేకపోతే ఫంక్షన్స్ గురించి మాడుకుంటే ఫంక్షన్స్. అంటే లైక్ ఒక పర్టికులర్ ప్రోగ్రామ్, ఒక్కొక్క ప్రోగ్రామ్కి ఒక్కొక్క ఫోల్డర్ దానికి సపరేట్ చేసి పెట్టుకోవాలి. దీనివల్ల మీకు బెనిఫిట్ ఏమవుతుందంటే అన్నీ మీరు ఒకే ప్రోగ్రాంలో రాసేసి అన్ని దాన్ని పెంచుకుంటా పోయారనుకోండి, యూ డోంట్ రియల్లీ లెర్న్ వెల్. ఎందుకనంటే ఇలా మీరు మళ్ళీ క్రియేట్ చేయడం వల్ల ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ఒక ప్రాజెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలన్నది మీ చేతికి అలవాటు అవుతుంది, మీ మైండ్కి అలవాటు అవుతుంది. మీరు డ్రైవింగ్ నేర్చుకుని డ్రైవింగ్ చేస్తున్నారు అనుకోండి, మీరు డ్రైవింగ్ గురించి ఆలోచించారు ఫస్ట్ డ్రైవ్ చేసేటప్పుడు. యు జస్ట్ డ్రైవ్.
ఇప్పుడు మీరు కూరగాయలు కట్ చేస్తున్నారు అనుకోండి. కూరగాయలు కట్ చేసేటప్పుడు మన మన చేతిని మనము 4 అంగుళాలు పైకి లేపాలి. ఆ కత్తిని మనము ఇట్లా పట్టుకోవాలి. నెక్స్ట్ 2 అంగుళాలు లెఫ్ట్‌కి వచ్చి 2 అంగుళాలు కిందకెళ్తే చాపింగ్ బోర్డ్ మీద కట్ అయితది. మళ్ళీ 3 అంగుళాలు పైకి లేపాలి. మళ్ళీ ఇంకొక వేరే కూరగాయని పెట్టాలి. ఇట్లా ఆలోచించరు కదండీ! యువర్ మైండ్ న్యాచురల్లీ వర్క్స్. బికాస్ యూ హ్యావ్ ప్రాక్టీసింగ్ దట్. ప్రాక్టీసింగ్ కాదు, మీరు 1, 2 సార్లు మీరు అలవాటు చేసుకున్నారు. అలవాటయిపోయింది. డ్రైవింగ్ కూడా అంతే. 1, 2 సార్లు ఓకే ఇది దొక్కితే యాక్సిలరేట్ అవుతుంది, ఇది దొక్కితే బ్రేక్ పడుతుంది, ఇది దొక్కితే స్టీరింగ్ దిగుతుంది అని ఒక్కసారి మీరు అలవాటు చేసుకుంటారంటే తర్వాత యూ విల్ నెవర్ థింక్ అబౌట్ ఇట్. జస్ట్ లైక్ దాట్ ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఏం అర్థమవుతుంది? మీ చేతికి కానీ మీ మైండ్కి కానీ ఓకే ప్రోగ్రామ్ క్రియేట్ చేయడం ఇంతే, ఓకే నెక్స్ట్ ఇట్లా నెక్స్ట్ దానిలో వెళ్ళి కోడ్ రాసేయాలి. అంత సులువుగా మీకు రావాలంటే ఇది చెప్పించేయండి. ఓకే, ఒక్కొక్క ప్రోగ్రామ్కి ఒక్కొక్క ఫైల్. ఆల్రైట్, ఫస్ట్ ప్రోగ్రామ్ అనే ఇక్కడ చూడండి, నేను 1 స్పేస్ ఇవ్వలేదు, అండర్ స్కోర్ ఇచ్చాను. బికాస్ ఐ అవాయిడ్ స్పేసెస్, ఐ హేట్ స్పేసెస్ ఇన్ ద ఫోల్డర్ నేమ్స్. ఆల్రైట్, ఇందులోకి వెళ్ళిపోయి నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు రైట్ క్లిక్, షో మోర్ ఆప్షన్స్, ఓపెన్ విత్ కోడ్. మీరు విండోస్ వాడుతున్నారు కాబట్టి మీకు ఈ అదృష్టం ఉంటుంది. మ్యాక్ వాడితే ఇది ఉండదు. దానికి అక్కడైతే ఇంకొక విధానం, వేరే విధానం ఉంది. అది టెర్మినల్లోకి వెళ్ళి చేయాల్సి వస్తుంది. మీరు విండోస్ వాడుతున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళట్లేదు. ఓకే, జస్ట్ ఓపెన్ విత్ కోడ్. ఆల్ రైట్ అండి. సో మీరు కోడ్ ఓపెన్ చేస్తే ఇక్కడ వెల్కమ్ క్లోజ్ చేసేసుకోండి. ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్, దిస్ ఇస్ వాట్ వీ వాంట్. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఏం చేయాలి? ఈ విజువల్ స్టూడియో కోడ్లో ఒక బెనిఫిట్ ఉందండి. ఏంటంటే టెర్మినల్ ఓపెన్ చేయాలంటే మీరు మళ్ళీ బయట వచ్చి ఇట్లా టెర్మినల్ ఓపెన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ టార్చరే ఉండదు మీకు అసలు. యూ విల్ నెవర్ హ్యావ్ టు ఓపెన్ టెర్మినల్ అవుట్ సైడ్. దాన్ని పక్కన పడేసేయండి. లెట్స్ డు ద ఈజియెస్ట్ వే. ఓకే, పైన ఇక్కడ టెర్మినల్ కనపడుతుందండి. యూ కెన్ ఓపెన్ ద టెర్మినల్ ఫ్రమ్ విత్ ఇన్ విఎస్ కోడ్. ఇక్కడ బ్యూటీ ఏంటిది అని అంటే యూ ఓపెన్ అంటే మీకు ఇందులో రకరకాలు ఉంటాయండి. బ్యాష్ అని ఉంటుంది, నెక్స్ట్ కమాండ్ ప్రాంప్ట్ అంటారు, పవర్ షెల్ అంటారు. ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ టెర్మినల్. మీకు ఒకవేళ ఇట్లా కలర్ఫుల్ కనపడుతుంది, ఇది బ్యాష్ టెర్మినల్. ఇది లేదు నాకు కమాండ్ ప్రాంప్ట్ మీకు ఎగ్జాక్ట్గా ఇందాక మీరు నల్ల స్క్రీన్ చూపించిన చూడండి, అది ఎట్లుందో నాకు అట్లే కావాలంటే ఇట్లా వస్తుంది. అంటే యూ కెన్ ఆల్సో గో బ్యాక్ అండ్ ఫోర్త్ బిట్వీన్ డిఫరెంట్ టెర్మినల్స్. లేదు ఇంకోటి ఉంటుంది, పవర్ షెల్ అని ఉంటుంది, అది విండోస్ ప్రొపరేటరీ, అది విండోస్ స్పెసిఫిక్. లేదు మీకు ఇది వాడాలంటే ఇది, కమాండ్ ప్రాంప్ట్ వాడాలంటే ఇది, బ్యాష్ వాడాలంటే ఇది. ఇట్ డజంట్ మ్యాటర్ అండి. ఇక్కడ చూడండి, బ్యాష్ అంటే మీకు $సైన్ కనబడుతుంది, ఇట్లా కనబడుతుంది. ఇది పవర్ షెల్ అంటే PS అని కనబడుతుంది. ఓకే, అది ఏం కనపడలేదంటే ఇంకా కమాండ్ ప్రాంప్ట్ ఇది. లెట్స్ డూ ద ఈజియెస్ట్ వే. ఏదైనా మీ ఇష్టం, ఏది పిక్ చేసుకున్నా ఓకే. కానీ చిన్న సింటాక్సెస్ లైట్గా మారే అవకాశం ఉంది, చిన్నగా మారుతుంది. బట్ లెట్స్ పిక్ ద కమాండ్ ప్రాంప్ట్. మన కంప్యూటర్లో మనం ఏవైతే ఓపెన్ చేస్తామో అదే ఓపెన్ చేద్దాం ఇక్కడ. ఓకే, కమాండ్ ప్రాంప్ట్. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కమాండ్స్ ఇక్కడ బిఫోర్ యూ రైట్ ఎనీథింగ్ ఇది కూడా అలవాటు చేసుకోండి. ఏంటంటే మేక్ షూర్ యూ మేక్ ఏ notes.md. ఫస్ట్ TXT మాట్లాడుకుందాం. TXT అంటే తెలుసు కదండి. సో ఇక్కడ ఫస్ట్ ఇంకోటి ఫైల్ ఫార్మాట్స్ అంటే ఒక ఫైల్ పేరుని మనం అర్థం చేసుకుంటే ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఫైల్ పేరులో, అది కూడా ఒక చిన్న పాయింట్లో చెప్పేస్తాను, మీకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోతే ఒక చిన్న అంచనా. notes.txt అని ఉందండి. నోట్స్ అంటే ఆ ఫైల్ యొక్క పేరు, .txt అంటే ఆ ఫైల్ యొక్క జాతి. ఓకే, notes.txt అంటే ఏంటిది? నోట్స్ అంటే ఆ యొక్క ఫైల్ యొక్క పేరు, TXT అంటే ఆ ఫైల్ యొక్క జాతి. TXT అంటే అది ఏం జాతిని సూచిస్తూ ఉంది? ఇది ఒక టెక్స్ట్ ఫైల్ అని సూచిస్తూ ఉంది. ఒకవేళ నేను ఇక్కడ తీసేసి CS అన్నాను అనుకోండి, ఇప్పుడు చూడండి ఇది ఏం జాతిని సూచిస్తూ ఉంది? C# ని సూచిస్తూ ఉంది. ఇది తీసేసి ఒకవేళ ఇప్పుడు నేను HTML అన్నాను అనుకోండి, ఇది ఒక HTML ఫైల్. ఇది అర్థమవుతుందా? అదేవిధంగా MD అన్నానంటే ఇది ఒక మార్క్ డౌన్ ఫైల్. మీరు వినుండరు, అవకాశం లేదు. ఇది ఏందనంటే ఇది ఒక స్పెషల్ నోట్స్ ఫార్మాట్.
జస్ట్ లైక్ ఇది కూడా టీఎక్స్టీ లాంటిదే, కానీ టీఎక్స్టీ విత్ సమ్ కేపబిలిటీస్, కొంత విజువల్ కేపబిలిటీస్ అవి ఇవన్నీ ఉంటాయి. ఓకేనా అండి? సో ఫస్ట్ డాట్ ఎండి అనే ఒక ఫైల్ ఫార్మాట్ని క్రియేట్ చేసుకుందాం. ఎండి అంటే మార్క్డౌన్. ఎవడు అడగడండి, ఏ ఎగ్జామ్లో అడగడు, లేకపోతే ఏ ఇంటర్వ్యూలో అడగడు. జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. ఇక్కడ నేనేం చేస్తానంటే స్టెప్ 1 రాసుకుంటా. స్టెప్ 1 ఏంటిదండి? స్టెప్ 1 ఏంటనంటే ఓపెన్ విజువల్ స్టూడియో కోడ్ ఫ్రమ్ న్యూలీ క్రియేటెడ్ ఫోల్డర్. అదేనండి, దట్ ఈస్ స్టెప్ 1 కదండి. నెక్స్ట్ స్టెప్ 2, ఓకే, ఓపెన్ టర్మినల్ ఇన్ విజువల్ స్టూడియో కోడ్. టర్మినల్ ఓపెన్ చేసినాం కదండి. ఆల్రైట్. ఇప్పుడు స్టెప్ 3 ఏంటంటే ఇక్కడ చెప్తున్నాను, క్రియేట్ ఏ న్యూ .NET ప్రాజెక్ట్ ఆఫ్ టైప్ కన్సోల్. .NET ప్రాజెక్ట్, కన్సోల్ .NET ప్రాజెక్ట్ని క్రియేట్ చేయండి అని చెప్పాను. అది ఎలా చేస్తాము? వెరీ 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 సింపుల్ అండి. ఇక్కడే పెడతాను అది. ఇన్ కమాండ్ ప్రాంప్ట్ టర్మినల్. ఓకే, ఇన్ టర్మినల్ రన్ .NET న్యూ కన్సోల్. అంతేనండి. మీరు ఇది రన్ చేస్తే మీ కంప్యూటర్లో .NET ఇన్స్టాల్ అయి ఉంటే ఇది క్రియేట్ చేస్తుంది ప్రాజెక్ట్. మీరు ఒకవేళ ఇక్కడ ఇంకొక స్టెప్స్ కూడా ఇస్తాను నేను, ఇంకొక డీబగ్గింగ్ స్టెప్స్. ఎట్లా అంటే లోపల విత్ ఇన్ దట్ చెక్ ఇఫ్ యూ హ్యావ్ .NET ఇన్స్టాల్డ్. హౌ? .NET - వర్షన్. ఓకే కదండి. లెట్స్ సీ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్స్టాల్డ్. .NET - వర్షన్ ఇన్స్టాల్ అయింది కదండి. ఓకే, ఆర్ యు గైస్ ఫాలోయింగ్? మల్లేశ్వరి గారు అర్థమవుతుందండి? యా అంటే కొంచెం మీరు చెప్తే కానీ నాకు అర్థం కాదండి. చెప్పండి, మీకు ఎక్కడ అయినా చెప్పండి. అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ నుంచి ఓపెన్ చేసి ఇక్కడ స్టెప్స్ వైజ్ రాసారు కదండి. ఎస్. ఓకే. ఇది ఎందుకు రాశారు మీకు తర్వాత అర్థమవుతుంది. ఇప్పుడు ఓకే. ఈరోజు మనం మాట్లాడుకుంటాము. మాట్లాడుకుంటే కాల్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు మనం ఏం చేసినాం మనం ఇప్పటివరకు అని ఒక క్వశ్చన్ వస్తుందండి. సో ఈ స్టెప్స్ ఏవైతే ఉంటాయో మనం వాటిని స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతా. ఇది నేను దీనికి ఒక్కటే చెప్పట్లేదండి. ఫర్ ఎవ్రీ న్యూ కోడ్ దట్ యు రైట్, మీరు రాసే ప్రతి కోడ్ని కూడా మీరు ఒక ట్రేస్ క్రియేట్ చేసుకోవాలి. జస్ట్ నేను లాస్ట్ టైం ఒక ఎగ్జాంపుల్ చెప్పినట్టే ఉన్నాను. మీరు ఒక అడవిలోకి వెళ్ళేటప్పుడు మీరు వెళ్తున్న దారిలో ఒక్కొక్క చెట్టుని మీరు మార్క్ చేసుకుంటా లోపలికి వెళ్ళాలి. సో దట్ యూ కెన్ ఈజీలీ కమ్ బ్యాక్ అండ్ యూ కెన్ ఈజీలీ రిక్రియేట్ దట్. మీరు అలా మార్క్ చేసుకోకుండా లోపలికి వెళ్ళారు అనుకోండి, మీరు అక్కడికి ఎలా వెళ్ళారో ముందు మీరు మర్చిపోతారు. సో రైట్, అంటే మీకు ఇక్కడ ఏంటి డౌట్, ఏంటి కన్ఫ్యూజన్ చెప్పండి. నాకు కొంచెం అంటే డౌట్ అంటే ఇవి నాకు కొన్ని వీడియోలు చూసే ఉన్నాయన్నమాట. అందుకిన మేబీ యా. అంటే ఫస్ట్ థింగ్ మళ్ళీ ఒకసారి ఫోల్డర్ క్రియేట్ చేయడం మీకు ఓకేనా? ఈ ఫోల్డర్ని క్రియేట్ చేయడం మీకు ఓకేనా? అర్థమైందా? మీరు ఫస్ట్ ఒకటి ఓపెన్ చేశారు కదండి, బ్లాంక్ ఏమంటారు అది? దానికి ఇది సంబంధం లేదు. అది అవునా? టర్మినల్ అదేనా ఇదేనా మీరు చెప్పేది? ఆ, ఇది సంబంధం లేదండి, తీసేయండి, దీనికి కాసేపు పక్కన తీసేయండి. ఓకే, ఇక్కడ నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను, మీకు అర్థమైందా? ఆ ఫోల్డర్ లోపలికి ఎంటర్ అయ్యాను, ఇక్కడ అర్థమైందా? జస్ట్ ఫోల్డర్ లోపలికి వచ్చాను. ఇది నేను ఇక్కడ క్రియేట్ చేయలేదు. ఈ ఫోల్డర్ లోపలికి వచ్చి రైట్ క్లిక్ ఇచ్చాను. ఇది అర్థమైందండి? ఇక్కడ చూడండి, ఓపెన్ విత్ కోడ్. ఇది అర్థమైందా? ఇక్కడ
సారీ, నేను మేబీ మీకు ఇది చెప్పలేదేమో. ఇప్పుడు బేసికలీ ఇది ఏంటంటేనండి, ఇక్కడ మీరు ఇక్కడన్నా ఫైల్ క్రియేట్ చేయండి. సారీ, మేబీ ఇది చెప్పుంటే మీకు ఇంకొంచెం క్లియర్గా అర్థమయ్యేదేమో. ఈ పక్కన ఇక్కడ ఇవి ఏంటంటే ఈ సైడ్ మీకు కనబడుతున్నాయి కదా, ఇవి ఏంది? లెమి జస్ట్ డిలీట్ దిస్ ఫైల్. ఇక్కడ ఏం జరుగుతా ఉందంటేనండి, ఐ కెన్ క్రియేట్ దట్ ఫైల్ హియర్ ఆల్సో. ఇప్పుడు ఇక్కడ నేను ఒక టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేశాను అనుకోండి. ఇప్పుడు ఇక్కడ notes.txt లేకపోతే నోట్స్ అని అన్నాను అనుకోండి. ఇది ఒక టెక్స్ట్ ఫైల్ ఏనండి. ఐ కెన్ నార్మల్లీ ఓపెన్ ఇట్, రైట్? మీరు మామూలుగా ఇట్లా ఓపెన్ చేసుకుంటారు కదా. యూ కెన్ డూ ఇట్ హియర్. ఇక్కడ క్రియేట్ చేసుకుని ఇక్కడన్నా ఓపెన్ చేసుకోవచ్చు, మీ ఇష్టం, రైట్? ఆర్ ఇప్పుడు మీరు దీన్ని సేమ్ మళ్ళీ ఓపెన్ విత్ షో మోర్ ఓపెన్ చేశారు అనుకోండి. మీరు ఇప్పుడు క్రియేట్ చేసిన ఫైల్ ఇక్కడ ఉంటుందండి. అంతేనా అండి? మీరు అక్కడ క్రియేట్ చేసిన ఫైల్ ఇక్కడ కనబడుతుంది. అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమవుతుందో. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ పైన బటన్స్ కనబడుతున్నాయి కదండి, న్యూ ఫైల్, న్యూ ఫోల్డర్. ఇప్పుడు న్యూ ఫోల్డర్ అన్నాను, హలో అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. వెనక చూడండి, ఇది క్రియేట్ అయిందా? మీకు అర్థమైందా? ఐ కెన్ మేనేజ్ దీస్ ఫైల్స్ ఫ్రమ్ హియర్. ఇక్కడ నేను మేనేజ్ చేసుకుంటే అక్కడ మేనేజ్ అయిపోతుంది. ఇక్కడ నేను ఏబిసి అన్నాను అనుకోండి, అక్కడ కూడా ఏబిసి క్రియేట్ ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా అండి? ఇప్పుడు అర్థమైంది. సో బేసికల్లీ ఇక్కడ ఏంటంటే బయటికి మొత్తం యూ కెన్ మేనేజ్ ఎవ్రీథింగ్ హియర్ ఇట్ సెల్ఫ్. బయటికి పోవాల్సిన పని లేదు. ఓకే, ఇందాక నేను ఏం చెప్తున్నానంటే సేమ్ ఇదే. మేబీ నేను ఈ స్టెప్ మిస్ అయ్యాను. ఈ స్టెప్ చెప్పుంటే మీకు ఇంకొంచెం క్లియర్గా ఉండేది. ఇప్పుడు అర్థమవుతుందండి? అర్థమవుతుంది, కానీ ప్రాక్టీస్ చేసేదాన్ని బట్టి మేబీ ఉంటదేమో ఇప్పుడు. రైట్. కృతిక గారు, మీకు ఓకేనా అండి? హలో, ఓకే అండి. కాకపోతే నేను ఏం ఆలోచిస్తున్నానంటే, నేను యాడ్ చేయలేదు అనుకుంటా. ఇన్స్టాల్ చేసినప్పుడు నాకు ఓపెన్ కోడ్ రావట్లేదు. సో మీకు ఇంకొక షార్ట్ కట్ చెప్తాను. మీకు ఒకవేళ ఓపెన్ కాలేదు, ఉండండి, మీకు ఓపెన్ కాలేదు అనుకోండి, ఓపెన్ కాలేదు, అది ఉంటే హ్యాండీ అవుతుంది. అది ఓపెన్ కాలేదంటే ఏం చేయాలో చెప్తాను. డీటెయిల్ గా ఉంది. ఇదైతే ఇప్పుడు మేక్ డైరెక్టరీ అన్ని చేయాలనుకుంటా ఓపెన్ చేసి. లేదు, అవన్నీ కాదండి, నేను చెప్తా చూడండి. ఇప్పుడు మీకు మామూలుగా ఇట్లా ఓపెన్ చేసిండు, ఇలా ఈ పక్కన ఇది ఓపెన్ చేస్తే ఇది ఇట్లా కనపడుతుంది, అంతేనా? అవునండి. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఓపెన్ ఫోల్డర్ కొట్టండి. మీరు ఇప్పుడు అది ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది మీరు. ఓకే, ప్రతిసారి ఇలా చేసుకోవడం టార్చర్ అవుతుందండి. దట్స్ వై మీరు చెప్పింది బాగుంది. రైట్. సో దిస్ ఇస్ హౌ యూ డూ ఇట్. ఓకే, మీకు ఇన్స్టాలేషన్ ప్రాసెస్ నిన్న కూడా చూపించాను నేను. మీరు ఒకసారి మళ్ళీ దాన్ని పీకేయండి, మళ్ళీ పీకేసి మళ్ళీ పెట్టుకోండి. చేస్తాను. నాది కొంచెం స్లో అయింది. ఇంకా నేను కొంచెం స్పీడ్ చేయడానికి కొంచెం పాటు పడ్డాను. ఇప్పుడు అయిందండి. ఇవాళ రీఇన్స్టాల్ చేస్తాను. రైట్. ఇప్పటివరకు నేను ఇంకా అసలు C#లో అడుగే పెట్టలేదండి. ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు షో యూ సమ్ అసిస్టెంట్, అంటే లైక్ ఒక స్టెప్స్. మనం మార్క్ డౌన్ ఫైల్ క్రియేట్ చేసుకొని నోట్స్ రాసుకొని, ఈ నోట్స్ రాసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం అండి. నోట్స్ రాసుకోవడం వల్ల యూ కెన్ రిపీట్ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్. చాలా ముఖ్యము. ప్లీజ్ డు నాట్ అండర్ ఎస్టిమేట్ దిస్. మీరు చెయ్యాలి. ఐ కైండ్ ఆఫ్ రిక్వెస్ట్ యూ టు డూ ఇట్ ఫర్ ఎవ్రీ కోడ్ దట్ యు రైట్. మీ స్టెప్స్, ఒక నోట్స్ ఫైల్ క్రియేట్ చేసుకోవాలి. ఆ నోట్స్లో మీరు ఏం చేస్తున్నారు అన్నది ప్రతి స్టెప్ రాసుకోవాలి. ఇక్కడ యూ హ్యావ్ టు డూ దాట్. ఓకేనండి? ఇప్పటి వరకు అర్థమైందా? ఇప్పటి వరకు ఎనీ కన్ఫ్యూజన్, ఎనీ డౌట్స్? ఇప్పుడు నేను నోట్స్ మాత్రమే రాశాను, అంతే, ఇంకేం చేయలేదు. ఆల్రెడీ. ఇప్పుడు తర్వాత అండి, ఇక్కడ రాసుకున్నాం కదండి, స్టెప్ 3 ఏం చేయాలి? వీ నీడ్ టు క్రియేట్ ఏ న్యూ .NET కన్సోల్ ప్రాజెక్ట్. ఎలా చేస్తాం మనంటే, ఇక్కడికి వచ్చి ఈ కమాండ్ ప్రాంప్ట్ కానీ, బ్యాష్ కానీ, పవర్ షెల్ కానీ, ఈ కింద మనకు రకరకాల ఆప్షన్స్ ఉంటాయండి. ఐ వుడ్ జస్ట్ స్టిక్ టు కమాండ్ ప్రాంప్ట్ ఫర్ నౌ. ప్రస్తుతానికి ఇదే కమాండ్ ప్రాంప్టే పెట్టుకుందాం. CMD అని వస్తుంది ఇక్కడ. అది టెర్మినల్ ఓపెన్ చేయడం, ఇది చూపించాను కదండి మీకు. లెట్ మీ పుట్ ఇట్ ఫుల్ స్క్రీన్. టెర్మినల్ ఓపెన్ చేసి యూ కెన్ రన్ ఏ న్యూ టెర్మినల్. సో కింద కనబడుతుంది
మీకు ఇక్కడ రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ప్లస్ పక్కన దీన్ని క్లిక్ చేస్తే కమాండ్ ప్రాంప్ట్ అని కనబడుతుంది. అంటే గిట్ బ్యాష్ ఇస్ డిఫాల్ట్ అని నా దాంట్లో పెట్టుకున్నాను. సో నేను ఇది పెట్టుకున్నాను. ఓకేనండి. సో ఇక్కడికి వచ్చి ఏం చేయాలంటే మీరు ఫస్ట్ ఇది రన్ చేసే ముందు చెక్ ఇఫ్ యూ హ్యావ్ .NET ఇన్స్టాల్ ఫస్ట్ టైం. ఒకసారే చేయాలి, ప్రతిసారి చేయాల్సిన అవసరం లేదు. సో దట్ యు నో ఇఫ్ యూ హ్యావ్ .NET ఇన్స్టాల్ ఆర్ నాట్. ఆ కమాండ్ ఇక్కడ ఇచ్చినానండి, రైట్. ఇక్కడ నేను పక్కన కొటేషన్ లాగా ఇచ్చినాను, దాని పక్కన పెట్టేసేయండి. ఇది ఎందుకంటే మీకు కలర్ఫుల్గా కనపడడానికి ఇచ్చాను నేను. సో దీని లోపల ఏదైతే ఉందో అది ఇక్కడ రన్ చేయాలి. .NET స్పేస్ -- వర్షన్. అర్థమైందండి? ఆర్ యూ విత్ మీ? ఓకే, ఆల్ రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే నేను చెప్పిన కమాండ్ రన్ చేసేయండి, కళ్ళు మూసుకొని పని అయిపోతాయి. .NET ఇక్కడ పైన కనబడుతుంది కదా, .NET న్యూ కన్సోల్. ఈ కమాండ్ రన్ చేస్తే మీరు C# రాయడానికి కావాల్సిన స్ట్రక్చర్ మొత్తము ఈ పక్కన క్రియేట్ అయిపోతుంది. అయిపోయింది, అంతే. అంతేనండి. దిస్ ఈజ్ వాట్ యూ నీడ్. ఇప్పుడు ఈ ఫైల్స్ వెనకాల కూడా క్రియేట్ అయినాయి. ఇక్కడ మీ ఫైల్ ఏంటిది? నోట్స్. మీ ఫైల్ మీరు క్రియేట్ చేసిన ఫైల్ నోట్స్. అది .NET క్రియేట్ చేసిన ఫైల్ ఏంటిది? ఇది ఒక ప్రాజెక్ట్ ఫైలు, ఇది ఒక ప్రోగ్రామ్ ఫైలు. నెక్స్ట్ OBJ అనే ఒక ఫోల్డర్. ఈ OBJ అనే ఫోల్డర్ పక్కన పడేసింది, మనకి దానికి సంబంధమే లేదు, అలా పడుంటుంది అంతే వెనకాల. మనకు కావాల్సింది ఇగోండి ఈ ఫైలు, ఈ ఫైలు. ఈ ఫైల్ ఏంటంటే జస్ట్ ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ని పెట్టుకుంటుంది. .NET ఫైల్, .NET ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్. .CS ప్రాజ్ అనే ఒక ఫైల్ ఉంది కదండి, CS. ఈ బిన్ కూడా పక్కన పెట్టేసాడు, బిన్ కూడా మర్చిపోండి మీరు. మీకు ఇంకొంచెం మీకు కావాల్సింది ఒకటే ఫైల్ అండి, program.cs. ఇక్కడ నేను నోట్స్ రాస్తాను. ఓకే, ఇదేంటంటే అపాన్ క్రియేటింగ్ న్యూ .NET console project, the following are created. ఏమేమి క్రియేట్ అయినాయి? ఫస్ట్ థింగ్ మనకు కనబడేదే రాసుకుంటాం, కనబడే సీక్వెన్స్ కూడా రాద్దాం. ఓకే, బిన్ ఫోల్డర్ క్రియేట్ అయింది, అంతేనండి. బిన్ ఫోల్డర్ క్రియేట్ అయింది. నెక్స్ట్ ఇంకేం క్రియేట్ అయింది? OBJ ఫోల్డర్ క్రియేట్ అయింది. ఇంకేం క్రియేట్ అయింది? ఇది చూడండి, పేరు ఎగ్జాక్ట్ ఏం పేరు ఉందండి? మన ఫోల్డర్ పేరే ఉంది అండి, అవునండి. ఇది ఫోల్డర్ పేరు, అంతే కదండి. ఇది ఏ ఫోల్డర్లో ఉంది? 1_program ఫస్ట్ ప్రోగ్రామ్ అని ఉంది. ఓకే, సో అది క్రియేట్ చేసిన ఫైల్ క్రియేట్ చేసిన ఈ CS ప్రాజ్ ఫైల్ అనే పేరు చూడండి, అదే ఉందండి. ఓకే, .CS ప్రాజ్ ఫైల్, ఈ ఫైల్ని ఒకటి క్రియేట్ చేసిందండి. తర్వాత ఏం చేసింది? program.cs, అంతేనండి. ఇవి క్రియేట్ చేసిన 4 థింగ్స్. ఇవి ఇది ఇగ్నోర్ దిస్. ఇది మర్చిపోండి, అది ఉందన్న విషయం కూడా మర్చిపోండి. ఇది కూడా ఇగ్నోర్ దిస్, ఇది కూడా మర్చిపోండి. ఓకే, ఇది వచ్చేసి దిస్ కంటైన్ ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్. అంటే మీ ప్రాజెక్ట్ పేరేంది? దీని పేరేంది? 1_first program. ఇక వేరే ఇన్ఫర్మేషన్. యూ డోంట్ కంట్రోల్ దిస్, మనం దీన్ని కంట్రోల్ చెయ్యము ప్రస్తుతానికి, అట్లీస్ట్ దీని పక్కన పెట్టేసి. ఓకే, వీ డోంట్ టచ్ దిస్. ఓకేనండి. ఇవి కూడా అంతే, ఇగ్నోర్ దిస్. ఇంకొక మేబీ కంటైన్స్ బిల్డ్స్, ఇగ్నోర్ దిస్. We don't touch this. Let me say, we don't touch this. Okay, again, ignore this. We don't touch this. Okay nandi, that leaves us with idi. This is where we write our C# programming. Okay nandi, ఇది అర్థమైందండి.
మీకు ఒక గుడ్డు గుర్తండి. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే డాట్ సిఎస్ అని ఉంది. డాట్ సిఎస్ అంటే ఏంటో తెలుసా అండి? డాట్ సి షార్ప్ అని మీనింగ్. సిఎస్ అని అంటే సి షార్ప్. ఇక్కడ నాకు అందమైన ఐకాన్స్ కనపడతా ఉన్నాయి. మీకు ఈ ఐకాన్స్ కనపడకపోవచ్చు. మీకు కూడా ఈ అందమైన ఐకాన్స్ కనపడాలి అని అంటే ఇక్కడ ఎక్స్టెన్షన్స్ ఉంది కదండి, ఎక్స్టెన్షన్స్ మనం డాట్ నెట్ అవి ఇన్స్టాల్ చేసుకున్నాం. ఇక్కడికి వచ్చి మటీరియల్ అని టైప్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఉంటుంది మటీరియల్ ఐకాన్ థీమ్ అని. ఇది 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 మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకొని ఇది సెట్ చేసుకుంటే మీకు కూడా ఇలా కలర్ఫుల్ ఫైల్స్ కనపడతాయి. ఓకే, ఆల్ రైట్. సో దిస్ ఈజ్ వాట్ వీ గెట్. ఇప్పుడు ఏం చేయాలి? ఓకేనండి, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు స్టెప్ 4 ఏంటిది? స్టెప్ 4 యాడ్ సంథింగ్ టు program.cs. సంథింగ్ అంటే ఏంటిది? యాడ్ సంథింగ్ అంటే సమ్ కోడ్ అంటే సమ్ సి షార్ప్ కోడ్. మీకు నచ్చిన సి షార్ప్ కోడ్ ఇందులో రాసుకోండి అని దాని అర్థం. అంటే లెట్స్ సీ అసలు అందులో ఏముందో చూద్దాం. program.cs క్లిక్ చేసిన అది ఓపెన్ అయింది. ఇక్కడ ఈ ఫస్ట్ లైన్ పచ్చగా కనపడుతుంది కదా, ఇక్కడ పక్కన ముందర చూడండి 2 స్లాష్ అని 2 ఉన్నాయి. అంటే దీని అర్థం ఏందనంటే ఎనీ టైమ్ దట్ యు సీ స్లాష్ దీని తర్వాత ఏం వచ్చినా పట్టించుకోవద్దని మీనింగ్. దీని పక్కన నేను నా ఇష్టం వచ్చింది రాసుకుంటానండి. ఇది పట్టించుకోదు, జస్ట్ ఇగ్నోర్స్. ఏమి ఇగ్నోర్ చేస్తా ఉంది? వాట్ ఇగ్నోర్స్ దిస్? ఇందాక మనము ఒక ఐకాన్లో చూసుకున్నాం. సారీ, ఇక్కడ ఒక చూసుకున్నాం. ఏం చూసుకున్నాం? మనం ఏమి రాసినా కూడా మనం రాసిన లాంగ్వేజ్ ఇక్కడికి వచ్చి కన్వర్ట్ అవుతుందని చెప్పా చూడండి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉండి 0101 కన్వర్ట్ అవుతుందని చెప్పా చూడండి. అంటే ఫస్ట్ వస్తుందండి. అది ఎట్లా కన్వర్ట్ చేస్తుంది అంటే మనం వచ్చిన ఫైల్ చూస్తుందండి. ఫైల్ చూసి ఫస్ట్ లైన్కి వెళ్ళిపోతుంది, ఫస్ట్ క్యారెక్టర్కి వెళ్ళిపోతుందండి. వెళ్ళిపోయి ఫస్ట్ గోండి అది దాన్ని కంపైలర్ అంటారు. బట్ అది పేర్లు అన్నీ అనవసరం లేండి. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్కి, టాప్ నుండి బాటంకి రీడ్ అవుతుంది మీ కోడ్. ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చి ముందు ఇక్కడ స్టార్టింగ్ విత్ 2 లైన్స్ అని చూస్తుంది. ఈ తర్వాత ఇంక ఇటు వెళ్ళదిగా కిందకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు కన్సోల్ లైన్ అని చూస్తుంది. తర్వాత ఈ లైన్ మొత్తం చదువుకుంటా వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది. ఎన్ని లైన్లు ఉంటే అన్ని. ఎక్కడైతే మీకు ఈ 2 స్లాష్లు ఉంటాయో అది తర్వాత ఇక్కడ మీరు ఏం రాసినా పట్టించుకోదు. దీనినే కమెంట్స్ అంటారు. మనం తర్వాత వాటి గురించి మాట్లాడుకుందాం. అసలు ఇది కూడా మనకు అనవసరం, తీసేద్దాం. ఓకే, సో ఇది డిఫాల్ట్గా ఉంది. మనం ఏమీ టచ్ చేయలేదు. ఇక్కడ ఏదో కనపడతా ఉంది మనకి. ఏదో కన్సోల్ అంటా ఉంది, రైట్ లైన్ అంటా ఉంది. ఈ లోపల రెండు బ్రాకెట్లు ఇచ్చి ఆ బ్రాకెట్ల లోపల 2 డబల్ కొటేషన్స్ మధ్యలో ఏదో చెప్పింది. ఇక్కడ నేను ఇచ్చేసి ఈ మధ్యలో నేనేం చేస్తాను? ఆర్జీవీ అంటాను. నా ఇష్టం, నేనేమన్నా అంటాను. ఓకే, మాడిఫై చేసుకున్నాను నేను. అంతేనండి. స్టెప్ 4 ఏం చేసుకున్నాను? యాడ్ సంథింగ్. నేను ఇది రాసుకున్నాను. ప్రజెంట్ ఇది రాసుకున్నాను నేను. అంటే నేను నా ఇష్టం వచ్చింది రాస్తే ఎర్రర్ చూపిస్తుంది. ప్రజెంట్ లెట్స్ డూ ఏ సేఫ్ గేమ్. చాలా సేఫ్గా ఆడదాం. ఏదైతే ఉందో దాన్ని కొంచెం ఆల్టర్ చేస్తాను నేను. రైట్, మీకు ఇది కావాలంటే ఇది రాసుకోండి. లేదనుకోండి, సపోజ్ ఇప్పుడు ఇది రాసుకుంటారు. నా ఇష్టం. ఓకే అండి, నా ఇష్టం వస్తే రాసుకుంటాను ఈ 2 కొటేషన్ల మధ్యలో. ఓకే, 3వ స్టెప్ ఏంటో తెలుసా అండి? సరే, నెక్స్ట్ 5వ స్టెప్. స్టెప్ 5 ఏం చేయాలి? రన్ ద ప్రోగ్రామ్. ఎట్లా రన్ చేస్తాము? హౌ డు వి డూ దాట్? ఎలా రన్ చేస్తాము అని అంటే సేమ్ మళ్ళీ వి గో టు కమాండ్ ప్రాంప్ట్. ఇన్ టర్మినల్ యూజ్ కమాండ్. ఆ కమాండ్ పేరు ఏంటిది? .net రన్. అంతే. బట్ మేక్ షూర్ యు ఆర్ ఇన్ ద ప్రోగ్రామ్. అంటే మీరు ఎక్కడ ఉండాలి? అదే ఫోల్డర్లో ఉండాలి.
ఓకేనండి, అదే ఫోల్డర్లో ఉన్నారు. ఏం చేయాలి ఇక్కడ? డాట్ నెట్ రన్. వచ్చిందండి? హలో బ్రహ్మి. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి, ఇది ఏంది? ఇది కమాండ్ ప్రాంప్ట్. ఇది దీనికి ఇంకొక పేరు కన్సోల్. ఓకే, కమాండ్ ప్రాంప్ట్ ఇది, దీనికి ఇంకొక పేరు కన్సోల్. ఇక్కడ రైట్ లైన్ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు నేను ఇంకో సింపుల్ చెప్తా, రైట్ అని ఒకటి ఉంటుందండి. ఇది కూడా రన్ ఇప్పుడు ఇప్పుడు నేను ఎడిట్ చేశాను కదా, దీన్ని ఎడిట్ చేయాలి. సేవ్, కంట్రోల్ ఎస్, సేవ్ చేయాలి. ఈ కిందకు వచ్చి మళ్ళీ డాట్ నెట్ రన్ ఇచ్చాను. అంటే ఈ డీటెయిల్ ఇది ఇప్పుడు అవుట్పుట్ చూసేదాన్ని కన్సోల్ అంటారండి. ఎస్. ఈ విండో, ఈ కింద విండో ఉంది కదండి, దీన్ని కన్సోల్ అని కూడా అంటారండి. ఇప్పుడు మీకు గుర్తుందండి అసలు ఇది ఏం ప్రాజెక్ట్ అండి? లెట్స్ టేక్ ఎ లుక్. మనం ఏం ప్రాజెక్ట్ క్రియేట్ చేసినాం? అసలు కన్సోల్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసినాం. ఈ కన్సోల్కి రాయి, ఈ కన్సోల్కి రాయి అని చెప్తున్నాం దానికి. ఇది ఈ సింటాక్స్ మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అని అంటే, ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే, హలో బ్రహ్మి అనే టెక్స్ట్ని కన్సోల్లో చూపించు. ఇదేంటో తెలుసా అండి? ఇప్పుడు నేను రాసింది ఇదే సూడో కోడ్ అండి. ఇది సూడో కోడ్, ఇది యాక్చువల్ కోడ్. సూడో కోడ్ అంటే మనం ఇందాక ఏం మాట్లాడుకున్నామండి? లాజికల్ స్టెప్ని మనము మనకు వచ్చిన భాషలో, అవర్ ఓన్ లాంగ్వేజ్ సూడో స్టెప్ మనం రాసుకుంటాము. దాని తర్వాత దాని ప్రోగ్రామింగ్ స్టెప్గా కన్వర్ట్ చేస్తాం. అంతేనండి. మనకి వచ్చిన భాషలో. సరే, ఇక్కడ నేను కంట్రోల్ ప్లస్ కంట్రోల్ మైనస్ కొట్టడం వల్ల టెక్స్ట్ పెద్దది కావడం, చిన్నది కావడం జరుగుతుందండి. లెట్స్ మేక్ ఇట్ ఈవెన్ క్లీనర్ ఫర్ ఎవ్రీబడి టు సీ. ఓకేనండి. Let me just take this thing out. Oh, sorry. అర్థమైందండి? ఎనీ డౌట్స్ సో ఫార్? మీరు రన్ చేస్తే ఇక్కడ ఏం పెడితే అది కింద వస్తుంది. ఇక్కడ రైట్ అంటే ఏంటంటే అదే ఈ కన్సోల్కి రైట్, కంట్రోల్ మీద రాయి, కన్సోల్ మీద పెయింట్ అయ్యి. కన్సోల్ అంటే నేను ఈ కోడ్ రన్ చేసినప్పుడల్లా, ఈ కోడ్ని నేను రన్ చేసినప్పుడల్లా ఇది చెయ్యి అని చెప్తున్నాం. ఓకే, ఇప్పుడు రైట్కి ఇంకొక ఆప్షన్ ఉందండి. ఇప్పుడు నేను చెప్తా. ఇది అయిపోయిన వెంటనే మళ్ళీ దీన్ని కాపీ చేసి ఇంకోసారి పేస్ట్ చేసిన. ఇక్కడ ఏంటిది? సపోజ్ ఇప్పుడు 2 సార్లు హలో బ్రహ్మి అనే టెక్స్ట్ని కన్సోల్లో చూపించాను. అంతే కదండి, 2 సార్లు పెట్టాను నేను. ఇది ఎవరి కోసం అండి? ఇది మనకు అర్థం కావడానికి. ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? మనకి C# వచ్చు అనుకోండి, మనకి ఇది అవసరం, మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం C# కి మనం కొత్త కాబట్టి మనకి ఇక్కడ ఏం జరుగుతూ ఉందో తెలియాలి. కాబట్టి మన కోసం మనము రాసుకునే చిన్న చిన్న కమెంట్స్ ఇవి. ఓకే, 2 సార్లు చూపించు అన్నాం. ఇప్పుడు ఏం జరుగుతుందో జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ నేను ఐ కెన్ క్లియర్ ద ఓకే క్లీన్. ఓకే, మేబీ క్లియర్. ఓకే, నెవర్ మైండ్, డోంట్ వరీ అబౌట్ దట్. ఓకే, ఐఎమ్ జస్ట్ ఇంత పెద్దది కనబడుతుంది, ప్లీజ్ డోంట్ వరీ అబౌట్ దట్. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే డాట్ నెట్ రన్ వన్స్ అగైన్. ఇక్కడ ఏం జరుగుతుందో గమనించండి. ఇక్కడ చూసారా, 2 సార్లు ప్రింట్ చేసింది, ఎస్, కానీ ఒకదాని తోక ఎంబడే ఇంకోటి ప్రింట్ చేసింది. ఇది కొంచెం చూడడానికి అంత అగ్లీగా ఉంది. ఇక్కడ నేనేం చెప్పాలంటే ఇదిగో రైట్ అయిపోయాక లైన్ అని అంటాను నేను. అంటే ఏంటి దాని అర్థం? అయిపోయిన వెంటనే ఒక లైన్ ఇన్సర్ట్ చేయి, అంటే నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోని. అట్ ది ఎండ్ ఆఫ్ ప్రింటింగ్ దిస్ గో టు నెక్స్ట్ లైన్. ఇప్పుడు చూడండి ఏమవుతుందో. వచ్చిందండి? ఓకే, ఇప్పుడు ఇంకోటి, మీకు ఇంకో క్వశ్చన్. ఇప్పుడు ఇక్కడ
ఇది అన్నాను అనుకోండి. ఇప్పుడు చెప్పండి, ఈ హలో ఆర్జీబీ ఎక్కడొస్తుంది? మొత్తం ఇప్పుడు ఎన్ని లైన్లు ప్రింట్ అయితే చెప్పండి కింద? 2 మల్లీశ్వరి గారు ఫాలో అవుతున్నారండి? యా ఎన్ని లైన్లు వస్తాయి చెప్పండి? పక్కనే వస్తుందండి. హలో బ్రహ్మి పక్కనే వస్తుంది ఆర్జీవి. ఓ సూపర్ అండి. కృతిక గారు మీరండి? అర్థమైందండి. అదే బ్రహ్మి పక్కన వస్తుంది. ఈ హలో బ్రహ్మి సెకండ్ పక్కన హలో ఆర్జీ అని వస్తుంది. ఇగో అయిపోయింది. ఇప్పుడు ఇది దీని తర్వాత ఇప్పుడు ఈ సెకండ్ బ్రహ్మి ఉంది కదా, ఈ బ్రహ్మి మీకు ఏం పెడదాం? బాబు మోహన్. ఓకే సరే. ఇప్పుడు ఈ బాబు మోహన్ కింద ఆర్జీవి రావాలంటే ఏం చేయాలి చెప్పండి? రైట్ లైన్. ఎక్కడ ఇవ్వాలి చెప్పండి? ఇక్కడ కన్సోల్ రైట్ లైన్. థర్డ్ లో. యా అంటే థర్డ్ ఇక్కడ ఇస్తే దీని తర్వాత వచ్చేవాడు కింద వస్తాడు. ఓకే. ఇక్కడ ఏం జరుగుతుంది? రైట్ లైన్ అంటే మనం ఇక్కడ ఏమైతే రైట్ చేస్తాం రాస్తాము అయిపోయిన వెంటనే న్యూ లైన్ పెట్టు. అంటే ఇది అయిపోయాక న్యూ లైన్, ఇది అయిపోయాక న్యూ లైన్, ఇది చెప్తే ఇక్కడ కూడా మనం చెప్తే అయిపోయాక న్యూ లైన్. అర్థమైందండి? ఇప్పుడు చూడండి, ఇక్కడ చూసారా అయిపోయిన తర్వాత నేను రైట్ లైన్ అన్నా, ఇది అయిపోయాక న్యూ లైన్ కొట్టింది, అందుకే ఇక్కడ ఎక్స్ట్రా లైన్ వచ్చింది. చూసారు? ఇప్పుడు నేను తీస్తాను అనుకోండి, పక్కన వస్తుంది, ఆ ఎక్స్ట్రా లైన్ రాదు. వస్తుంది. ఎక్స్ట్రా లైన్ వచ్చిందా మీకు? ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ట్రా లైన్ వచ్చిందా? దీనికి ఇక్కడ వచ్చింది ఎక్స్ట్రా లైన్. ఎందుకు రాలేదు? ఇక్కడ ఇక్కడ రైట్ ఇచ్చానా రైట్ లైన్ ఇచ్చానా? రైట్ లైన్ ఇస్తే ఇది అయిపోయాక తర్వాత కొత్త లైన్కి వెళ్ళిపో, కర్సర్ని నెక్స్ట్ లైన్ తీసుకెళ్ళిపో అన్న నేను ఇందాక. ఇప్పుడు ఏం చేశాను? తీసాను కర్సర్. ఇప్పుడు నెక్స్ట్ లైన్ పోవట్లేదు, అయిపోయింది, ఎండ్ అయిపోయింది. బిఫోర్ గోయింగ్ టు ద నెక్స్ట్ లైన్ ఇట్ స్టాప్డ్ హియర్. ఇక్కడ నేను మీకు ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, లుక్ అట్ హౌ వీఆర్ థింకింగ్. మన థాట్ ప్రాసెస్ మీకు అర్థమవుతుందా? మనము దాని ప్రకారం అక్కడ ఎలా జరుగుతుందో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ఏం చేసింది? ఇప్పుడు నేను ఇది ఉంది, ఇది తీసుకొచ్చి నేను మధ్యలో పెట్టాను. ఈ కమెంట్ని తీసుకొచ్చి 2 లైన్లు మధ్యలో పెట్టాను. అంటే ఎట్లన్నా పెట్టుకోవచ్చండి, నా ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటాను నేను. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది చదివేటప్పుడు ఫస్ట్ వస్తుంది ఇంటర్ప్రిటర్ కంపైలర్ వచ్చి ఫస్ట్ లైన్ 1 పక్కన లైన్ నెంబర్లు ఉన్నాయి చూడండి, లైన్ 1లో ఏమన్నా ఉందా అని అడుగుతుంది. ఏమీ లేదు కాబట్టి 2వ లైన్కి వెళ్ళు. 2వ లైన్కి వెళ్ళినప్పుడు ఓకే ఇక్కడ ఏముంది? కన్సోల్ అని చూసింది. ఓహో ఇది కన్సోల్కి సంబంధించి ఏదో చేయమంటుంది. తర్వాత డాట్, సరే ఏం చేయమంటుంది? రైట్ లైన్ అంది. అంటే ఏంటిది? అది అర్థం చేసుకుంటుంది. ఓకే ఇప్పుడు కన్సోల్లో ఏదో ఒకటి రాయాలి, అది ఏది చెప్తే అది రాయాలి. అది చెప్పాక లాస్ట్లో నేను నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి. అది ఏం చెప్తే అది ఏం చెప్తా ఉంది? ఇక్కడ హలో బ్రహ్మి అంది. ఓకే అది ఒక పక్కన చెక్ లిస్ట్గా రాసి పెట్టుకుంది, ఏమేమి చేయాలి అన్నీ ఒక పక్క రాసి పెట్టుకుంది. ఇక్కడ ఇది అయిపోయిన వెంటనే ఇక్కడ ప్రింట్ చేయదండి. అయిపోయిన వెంటనే ఇక్కడ చేయదు. ఇది అయిపోయి సపోజ్ ఇదంతా అయిపోయాక అదేం చేస్తుంది? ఒక పక్కన రాసి పెట్టుకుంటుంది, అది చేయాల్సిన పనులన్నీ ఒక పక్కన రాసి పెట్టుకుంటుంది. ఇది నేను దానికి చెప్తున్నాను ఇట్లా చెయ్యి అని, కానీ దానికి కూడా ఒక చెక్ లిస్ట్ ఉంటుంది, దానికి కూడా ఒక పక్కన టాస్క్ లిస్ట్ లాగా రాసి పెట్టుకుంటుంది. ఓహో మొత్తానికి ఇప్పటివరకు రెండో లైన్లో ఉన్నాం. మొత్తానికి ఇప్పటివరకు యాక్షన్ 1 ఏంటిది? కింద కన్సోల్లోకి వెళ్ళి ఒకటి రాయాలి, నెక్స్ట్ లైన్ పెట్టాలి, అది ఒకటి రాసుకుంటుంది. మళ్ళీ ఇక్కడ బ్యాక్ టు మై నోట్స్, ఇక్కడికి వచ్చేసి ఓకే లైన్ నెంబర్ 3 వచ్చింది. లైన్ నెంబర్ 3కి వచ్చి ఈ రెండు లైన్లు, ఈ 2 స్లాషెస్ వస్తుంది. అంటే ఓహో ఎవ్రీథింగ్ దట్ కమ్స్ ఆఫ్టర్ దిస్ ఈస్ ఎ కమెంట్, సో ఐ డోంట్ వేస్ట్ మై టైమ్ ఈవెన్ రీడింగ్ వాట్స్ హియర్. చదవదు, మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంది. లైన్ నెంబర్ 4 ఏమన్నా ఉందా ఇక్కడ చూసుకుంటుంది, దెర్ ఇస్ నథింగ్ హియర్. ఓకే లైన్ నెంబర్ 5 ఇక్కడ కూడా ఒక కన్సోల్ ఉంది అని గుర్తిస్తుంది. తర్వాత ఇక్కడ మళ్ళీ రైట్ లైన్, ఓహో ఇక్కడ వీడు ఏదైతే చెప్తాడో అది నేను కన్సోల్కి ప్రింట్ చేయాలి, నెక్స్ట్ లైన్ వేయాలి అని అది గుర్తిస్తుంది, తెలుసుకుంటుంది. తర్వాత అది ఏమైతే ప్రింట్ చేయాలో అది కూడా నోట్ చేసుకుంటుంది. ఇప్పటి వరకు ఆ కంపైలర్కి ఉన్న టాస్క్లు ఎన్ని టాస్కులు అండి? 2 టాస్కులు. మొదటి టాస్క్ ఇది,
రెండో టాస్క్ ఇది. అది 2 టాస్కులు రాసి పెట్టుకుంది పక్కన. మళ్ళీ ఇక్కడ చదవడానికి మళ్ళీ ఇక్కడికి వచ్చింది. లైన్ నెంబర్ 6లో ఏమీ లేదు, నెక్స్ట్ లైన్. 7లో ఏమీ లేదు, నెక్స్ట్ లైన్. 8లో ఏమీ లేదు, నెక్స్ట్ లైన్. 9లో ఏమీ లేదు, నెక్స్ట్ లైన్. 10లో ఏమీ లేదు, ఇప్పుడు 11. 11లో మళ్ళీ వచ్చింది. ఇటు వచ్చి ఓహో ఇక్కడ కూడా మళ్ళీ కన్సోల్లో రాయమంటున్నాడు. ఓకే, ఇక్కడ ఏం చెప్పిండు? ఓకే, జస్ట్ రాయమన్నాడు. అంటే ఏంటిది? ఓకే, వీడు ఏదైతే చెప్తాడో అది నేను కన్సోల్లో రాయాలి, కానీ అట్ ద ఎండ్ న్యూ లైన్ని పేస్ట్ చేయాల్సిన అవసరం లేదు, నెక్స్ట్ లైన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అని గుర్తిస్తుంది. ఇప్పుడు దాని దగ్గర ఉన్న టాస్క్లు మొత్తం ఏంటండి? 3 టాస్క్లు. సో ఇది మొత్తం చదివేసింది, దానికి కావాల్సిన టాస్క్లు రెడీగా ఉన్నాయి. ఇక దాని దగ్గర ఉన్న టాస్క్ని ఇక్కడికి వచ్చి ఇంప్లిమెంట్ చేసింది. అర్థమైందా అండి? మిమ్మల్ని షాపింగ్కి వెళ్ళి ఈ కొనుక్కోరమ్మని చెప్పామనుకోండి, మీరు ఏం చేస్తారండి? కాదండి, ఇది ఇప్పుడు నెక్స్ట్ లైన్కి వెళ్ళలేదు అన్నారు కదా, ఇది హలో ఆర్జీవి అనేది 3వ లైన్ కాదా? అది అట్లా ఇక్కడ మీరు సీక్వెన్స్ గమనించండి. సీక్వెన్స్ ఇక్కడ నేను ఇక్కడ కమెంట్లో పెడతాను. ప్రింట్ హలో బ్రహ్మి, ఇక్కడ అండ్ గో టు నెక్స్ట్ లైన్. అంతేనండి? ఇక్కడ దీని మీనింగ్ ఏంటిది? ప్రింట్ హలో బాబు మోహన్ అండ్ గో టు నెక్స్ట్ లైన్. ఇక్కడ ఏంటిది? ప్రింట్ హలో ఆర్జీవి, అంతే. ఇట్ డిడ్ంట్ సే గో టు నెక్స్ట్ లైన్. ఓకే, కానీ ఇది థర్డ్ లైన్ లోనే ఉంది కదా, అది నా డౌట్. ఇక్కడ మీరు సీక్వెన్స్ గమనించాలి. ముందు ప్రింట్ చేస్తా ఉందా, నెక్స్ట్ లైన్కి వెళ్తా ఉందా? సరే, ఇప్పుడు నేను దానిలోనే ఆలోచిద్దాం. ఈ కంపైలర్ లానే ఆలోచిద్దాం. దాని ఫస్ట్ టాస్క్ ఏంటిదండి? ఇక్కడ నేను జస్ట్ కమెంట్లో రాసుకుంటా, ఇది వేరే కొత్త రకమైన కమెంట్. దానిలోనే ఆలోచిద్దాం. ఫస్ట్ ఏం చెప్పింది అది? ప్రింట్ హలో, ఓకే ఒక్క నిమిషం. ఓకే, ప్రింట్ హలో బ్రహ్మి, అంతేనండి? ఫస్ట్ ప్రింట్ చేయమంది, తర్వాత ఏం చేయమంది? గో టు నెక్స్ట్ లైన్ అంది. సో ఐ హిట్ ఎంటర్. ఓకే, మళ్ళీ ఏం చేయమంది? హలో బాబు మోహన్. తర్వాత ఏం చేయమంది? గో టు నెక్స్ట్ లైన్ అంది. సో హిట్ ఎంటర్, అంతేనండి? హిట్ ఎంటర్. ఇప్పుడు హలో ఆర్జీవి, మళ్ళీ ఇప్పుడు గో టు నెక్స్ట్ లైన్ అని చెప్పిందండి. ఇక్కడ చూడండి, ఇది రైట్ లైన్, ఇది రైట్. అది అర్థమైంది. ఇక్కడ ఇది గో టు నెక్స్ట్ లైన్ చెప్పిందా? చెప్పలేదు. సో మనం ఇక్కడ ఎంటర్ నేను కొట్టలేదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను రైట్ లైన్ అన్నాను అనుకోండి, ఇక్కడ ఏం చెప్తా ఉంది? అయిపోయిన వెంటనే అండ్ గో టు నెక్స్ట్ లైన్ అని చెప్పింది. అంటే ఇది అయిపోయిన తర్వాత ఎంటర్. ఓకే, సో మీకు ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇప్పుడు నేను రన్ చేస్తాను, మీకు ఇక్కడ ఏదైతే ఉందో అదే ప్రింట్ అవుతుంది. అంటే అఫ్ కోర్స్ చివరన ఎక్స్క్లమేషన్ మార్కులు కూడా ఉన్నాయి. అఫ్ కోర్స్ ఐ షుడ్ నాట్ మిస్ దోస్. ఇక్కడ కిందకు వచ్చి మళ్ళీ ఒకసారి అదే ప్రింట్ చేస్తాను. చూడండి మీకు ఏం ప్రింట్ అవుతుందో. ప్రింట్ అయిందా అండి? వచ్చిందా మీకు ఎక్స్ట్రా స్పేస్? ఇప్పుడు ఇది తీసాను అనుకోండి, ఇది తీసేస్తే గో టు నెక్స్ట్ అనేది ఉండదు, అంతేనండి? కమ్ బ్యాక్ హియర్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ప్రింట్ చేస్తాను. ప్రింట్ అయిందండి అది? ఈజ్ ఇట్ క్లియర్ నౌ? ఫస్ట్ థింగ్ ఈజ్ ఒకటి, ఇంకోటి, ఇది కొంచెం కొత్తగా ఉంటుందండి, బట్ ట్రస్ట్ మీ, దిస్ ఈజ్ నాట్ టఫ్. ఇది కొంచెం కొత్తగా ఉంటుంది అంతే, బికాస్ ఇట్స్ ఫస్ట్ టైం, రైట్? కొంచెం కొత్తగా ఉంటుంది. బట్ నేను ఎప్పుడు ఈ అనాలజీ వాడతానండి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ కంప్యూటర్ అనేది, ఫస్ట్ ఈ కంప్యూటర్ అనేది చిన్న పిల్ల అండి, చిన్న పాప, దానికి ఏమీ తెలీదు. నోట్లో పీక పెట్టుకుని ఉంటుంది చిన్న పాప, దానికి ఏమీ తెలియదు. దానికి ఏం చెప్తే అదే చేస్తుంది. దానికి మీరు ఏం చెప్తే అదే చేస్తుంది. మీరు చెప్పంది చేయదు, మీరు చెప్పిందే చేస్తుంది. మీరు ఇలా చెప్తే అలానే చేస్తుంది.
మీరు మీరు పరిగెత్తమంటే పరిగెడుతుంది, నడవమంటే నడుస్తుంది, కూర్చోమంటే కూర్చుంటుంది, మీరు ఏం చెప్పినా చేస్తుంది. అది కంప్యూటర్ అనేది మనకి బానిస, లిటరల్లీ మన బానిస అది. మనం ఏం చెప్తే అది చేస్తుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం చెప్తాం చూడండి, ఆ భాష ఉంది చూడండి, ఆ భాషను అర్థం చేసుకోవడమే దట్ ఈస్ ద లాజిక్. దిస్ ఈస్ అ వెరీ వెరీ పవర్ఫుల్ వెపన్ ఏ హ్యూమన్ ఎవర్ క్రియేటెడ్. ఒక మనిషి క్రియేట్ చేసిన అతి శక్తివంతమైన పవర్ ఇది. దీని పవర్ అనేది పెద్ద పెద్ద సినారియోలో కూడా మీరు చూస్తూనే ఉంటారు. ఎవ్రీథింగ్ ఈస్ కంట్రోల్డ్ బై ఎ మెషిన్. కంప్యూటర్ ఈస్ నథింగ్ బట్ ఎ మెషిన్. ఇది చాలా చాలా శక్తివంతమైన స్కిల్ అండి. ఇది చాలా శక్తివంతమైన స్కిల్. ఇది ఏమనుకుంటారంటేనండి, మనము ప్రోగ్రామ్ చేసి మనం ఏదో మెషిన్కి మనం ఏదో చెప్తున్నాం అని మనం అనుకుంటాం. ఎస్, అదే ఒక బై ప్రోడక్ట్. కానీ ఇంకొక రెండో బై ప్రోడక్ట్ ఉందండి. ఆ రెండో బై ప్రోడక్ట్ ఏంటో తెలుసా అండి? వీ విల్ స్టార్ట్ థింకింగ్ లాజికలీ. ముందు మనం ఆలోచించే విధానంలో క్లారిటీ అనేది వస్తుంది. నో అజంప్షన్స్. కంప్యూటర్లో అజంప్షన్స్కి తావు లేదు. ప్రోగ్రామింగ్లో అజంప్షన్స్కి మనము తావు ఇవ్వము. మనం అక్కడ ఏం రాస్తే అది జరుగుతుంది, మనం రాయలేదా జరగదు. ఇక్కడ మీరు అజంప్షన్స్ పెట్టుకోవడానికి వీలే లేదు. ఇక్కడ రాశాం కాబట్టే, ఇక్కడ రైట్ లైన్ అన్నాం కాబట్టి నెక్స్ట్ లైన్కి వెళ్ళింది. ఇక్కడ రైట్ అన్నాం కాబట్టి నెక్స్ట్ లైన్కి వెళ్ళలేదు. మనం పెడితే వెళ్తుంది, పెట్టకపోతే వెళ్ళదు. యాజ్ క్లియర్ యాజ్ దట్. మనం ఇక్కడ ఏమి రాస్తే అది జరుగుతుంది, మనం ఇక్కడ రాయనేది జరగదు, అవకాశమే లేదు. అర్థమైందా అండి? ఇది జస్ట్ ఒక స్టార్టింగ్ థింగ్ మాత్రమే. ఫస్ట్ ఇక్కడ మీకు కొంచెం క్లారిటీ వచ్చిందంటే ఇంకొక టాపిక్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఓకేనండి మల్లీశ్వర్ గారు, కీర్తిక గారు, మీకు ఓకేనండి? ఓకే అండి. యా ఓకే అండి. ఇక్కడ వరకు ఎనీ డౌట్స్ అండి? ఎనీ క్వశ్చన్స్, ఎనీ డౌట్స్? నో అండి. కంఫర్ట్ గానే ఉందా అండి? లైక్ ఆర్ యూ ఫీలింగ్ కాన్ఫిడెంట్? ఆర్ యూ ఫీలింగ్ ఓకే అప్ టు నౌ? ఇక్కడ వరకు మీ అంతటా మీరు చేయాలంటే మీకు వీలవుతుందా? చేయగలరా? ఎస్ అండి. మల్లీశ్వర్ గారు మీరండి? యా నేను ట్రై చేస్తా. రైట్. సో ఈ వీడియోలో నేను రిలీజ్ చేస్తాను, నేను ఈరోజే మార్నింగ్ చేసేస్తాను. అవును, నేను మీకు లింక్ పెట్టలేదు కదండి కృతిక గారు. నేను సెండ్ దట్ టు యు టుడే. నేను చూసానండి, యెస్టర్డే వీడియో చూసానండి. ఓ సూపర్ అండి, సూపర్. సో బేసికల్లీ ఇదేనండి. నాకేంటంటే ఐ రియలీ నేను కోడింగ్ చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు, బట్ ఐ వాంట్ యూ టు బీ ఆన్ ద సేమ్ పేజ్. యా మీకు అర్థమైతే కానీ నేను ముందుకు పోను. మీకు ఎప్పుడు అర్థమైతే అప్పుడే ముందుకు పోతా. బికాస్ అర్థం లేని చదువు అర్థం కదండి. రైట్. సో ఐ రియలీ వాంట్ టు బీ కంఫర్టబుల్. అంటే మీకు ఇది అర్థం కావాలి. ఎందుకంటే మనం వేసే ప్రతి అడుగు కూడా రాక్ సాలిడ్గా అడుగేయాలండి. మనం పరిగెత్తబోవాల్సిన అవసరం లేదు. నిదానంగా అడుగు వేసుకుంటా పోయినా కూడా చాలా ఫర్మ్గా, చాలా స్టేబుల్గా ముందు పోవాలి. ఇక్కడ కన్సోలు, రైట్ లైను ఇది కాదండి ముఖ్యము. దిస్ ఈజ్ నాట్, యూ డోంట్ ఈవెన్ నీడ్ టు రిమెంబర్ దిస్. దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ నేను చెప్దాం అనుకున్న లాజిక్ ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్, క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. మనం ఏమి చెప్తే అదే జరుగుతుంది. మనం ఏమి చెప్తాము అనేదే, మనం ఏం చెప్పాలి అనేదే దిస్ పార్ట్ ఆఫ్ లెర్నింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ రోజున మనం మొదటి స్క్రిప్ట్ రన్ చేసినాము. అసలు ఈ మెథడ్ ఏంది, అసలు ఇది ఏంది, ఇవన్నీ తెలుసుకోవడం. మనకి ఈ ఒక్క అరగంట గంట లెక్చర్లో ఇవన్నీ మీకు తెలిసిపోవాలని ఎక్స్పెక్ట్ చేయట్లేదు కూడా. అసలు ఇది ఏంది, ఈ డబుల్ కోడ్స్ ఏంది, ఈ గోల్ ఏంది, ఇదంతా కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయాలనేది నా కాదు. తర్వాత ఉన్నాయి టాపిక్లు. ఈ డబుల్ కోడ్స్ ఎందుకు పెడతాము, అసలు ఇది ఏమి డేటా టైపు, అసలు ఇది ఏంది, డాట్ అని ఎందుకు వచ్చింది, ఈ లోపల పారెంథసిస్ ఎందుకు వచ్చింది, ఇవన్నీ వర్ణించుకుంటా డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుంటా ముందుకు పోవడమే మన సబ్సీక్వెంట్ లెసన్స్. ఇందులో మూడు అంశాలు ఉన్నాయండి. మీరు చూసే దాంట్లో 3 అంశాలు ఉన్నాయి. వాటి గురించే మనం ఆడుకుంటాము.
అవి నేర్చుకున్న తర్వాతనే ఇది మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది అసలు ఏంది ఇది అని. ఓకే, ఇందులో ఒక డేటా టైప్ ఉంది. అసలు డేటా టైప్ అంటే ఏంది, ఎన్ని డేటా టైప్స్ ఉన్నాయి, ఆడ కొటేషన్ ఎందుకు పెట్టాం ఫస్ట్ మనము, కొటేషన్ పెట్టకపోతే ఏమవుతుంది, ఎన్ని రకాల వాటికి కొటేషన్లు పెట్టాలి, ఎన్ని పెట్టకుండా ఉండొచ్చు, రైట్. ఈ రైట్ అంటే ఏంటిది, ఇది మనం తయారు చేసిందా లేకపోతే డాట్నెట్లో భాగమా, అసలు ఇది ఏ జాతికి చెందింది ఇది, ఈ కన్సోల్ అంటే ఏంది, ఇది ఇంకో మెథడా లేకపోతే ఇది ఒక క్లాసా, ఏంది ఇది, వాట్ ఈస్ దిస్, ఇది మనం రాసినామా, డాట్నెట్ ఇచ్చిందా, ఒకవేళ డాట్నెట్ ఇస్తే ఇట్లాంటి ఇంకెన్ని ఉన్నాయి నేను తెలుసుకోవాల్సినవి, రైట్. థింగ్స్ లైక్ దాట్. మీరు ఈ ఒక్క వీడియోలో ఇవన్నీ మీకు అర్థమైపోవాలని నేను అనుకున్నా అది నా మూర్ఖత్వం అవుతుంది. ఓకే, డు నాట్ వరీ అబౌట్ వాట్ యు ఆర్ సీయింగ్ హియర్. ఈ రోజున ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో మీకు తెలియాల్సింది ఏంటంటే, అగైన్ ఇక్కడికి వచ్చినాం కదండి, యాడ్ సంథింగ్ అన్నా నేను యాడ్ కన్సోల్ డాట్ రైట్ అనలేదు, ఏదో ఒకటి ఆడ పెడితే రన్ కావాలి. సో మీ ఫస్ట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇది మీకు ఎండ్ టు ఎండ్, స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు ఒక కంప్లీట్ సైకిల్. అంటే ఫైల్ క్రియేట్ చేయడము, ఫోల్డర్ క్రియేట్ చేయడము, నోట్స్ రాసుకోవడము, రైట్, ఒక కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేయడము, ఆ ప్రాజెక్ట్లో ఏదో ఒకటి రాయడము, దాన్ని రన్ చేయడం. సపోజ్ ఇప్పుడు నేను ఇది సక్సెస్ఫుల్ రన్నింగ్ కోడ్ అండి, ఇవన్నీ కూడా తీసానండి. ఇవన్నీ యాక్చువల్లీ స్ట్రింగ్లో చెప్పాల్సింది మీకు ఇవన్నీ ముందుగానే చెప్పేస్తున్నాను నేను. ఇప్పుడు ఏదో రాశానండి, ఇప్పుడు నేను తప్పు రాశానండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా తప్పు రాశాను నేను, మీరు ఎగ్జిక్యూట్ చేసే ముందే చూపించేస్తుంది ఎర్రగా, ఫైల్ పేరు కూడా తప్పుగా ఏదో తప్పైంది అని చూపించేస్తూ ఉంది. ఓకే, ఇది తప్పుగా ఉన్నప్పుడు ఇక్కడ నేను కిందకు వచ్చి ఇప్పుడు నేను డాట్నెట్ రన్ చేస్తే అది చూడండి ఏం చెప్తుందో, ఫిక్స్ ద ఎర్రర్స్ అంటుంది. ఇక్కడ ఏదో తప్పైంది ఏదో కొడుకుంటుంది. ఇది మ్యాక్సిమం చాలా సార్లు ఈ ఎర్రర్స్ డజంట్ మేక్ సెన్స్, మనకు అర్థం కావు. అది చెప్పేది మనకు అర్థం కాదు. మనకి ఏం చెప్తుంది, మెయిన్గా సూచిస్తుంది ఎక్కడ ప్రాబ్లం ఉందో ఆ నెంబరు, కాలం నెంబరు, లైన్ నెంబరు కాలం నెంబరు చూపిస్తుంది. రెండో లైన్లో ఏడో తప్పుపోయిందిరా బాబు చూసుకోరా బాబు అంటుంది. ఓకే, సో అక్కడికి వచ్చి మనము చూసుకుంటాం. సపోజు మనకి ఫైల్స్ ఉన్నాయనుకోండి, ఫైల్స్ ఒక పక్క కావాలి, లేకపోతే వెనకాల ఫోల్డర్ ఒక పక్క రావాలి, ఇది ఒక పక్క రావాలంటే విండోస్ 11 యూజ్ చేస్తే జస్ట్ మీరు ఏ విండోలో ఉంటే ఆ విండో మధ్యలో మ్యాక్సిమైజ్ అనే దాని మీద వచ్చి క్లిక్ చేసి ఇది క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా వెనక ఉండేది రైట్ వచ్చేస్తుంది. ఓకే, లేదు నాకు ఇదంతా కాదు, నాకు ఫ్రమ్ స్క్రాచ్ కావాలనుకోండి, సపోజ్ ఇట్లా ఉంది, ఏం చేయాలంటే విండోస్ దీని మీద ఇక్కడ ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఉండి విండోస్ లెఫ్ట్ కొట్టండి, అంటే మీరు ఏదైతే ఎడం వైపు పెడదాం అనుకున్నారో అది లెఫ్ట్ వస్తుంది, మెయిన్ స్క్రీన్ లెఫ్ట్ వస్తుంది. మరి ఇప్పుడు కుడివైపు ఏమి ఉండాలి అని చూసుకుంటే సపోజ్ ఇది అనుకోండి, ఇది క్లిక్ చేసుకోండి, మీకు ఏ విండో కావాలంటే ఆ విండో. ఓకే, సో ఎడం వైపు ఒకటి, కుడివైపు ఒకటి. మామూలుగా ఇది ఏమీ లేదు, మాన్యువల్గా చేసుకోవాలంటే ఎలా చేసుకుంటాం, దాన్ని మనం ఇట్లా తీసుకొచ్చి ఈ పక్కన ఇట్లా పెట్టుకొని, ఇది ఇట్ టేక్స్ ఫర్ ఎవర్ టు డూ ఇట్. ఇట్లా పెట్టుకోవాలంటే చాలా సంవత్సరం పడుతుంది అది. ఓకే, సో ఎనీవే, సో దిస్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు షేర్. ఓకేనండి. ఓకే, సో ఈ ఫస్ట్ ప్రోగ్రామ్ రన్ చేయడం మీ అందరికి ఓకేనండి, రైట్. మీరు దయచేసి యూ హ్యావ్ టు డూ ఇట్ అగైన్ అండ్ అగైన్, కనీసం 4-5 సార్లు చేయండి, దయచేసి చేయండి 4-5 సార్లు, బికాస్ యూ వాంట్ టు గెట్ యూస్ టు ఇట్. ఇది మీరు డాట్నెట్ ఎన్ని సంవత్సరాలు వాడతారో అన్ని సంవత్సరాలు ఇదే సీక్వెన్స్ ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే వెబ్ ఏపీఐ అంటే వెబ్ ఏపీఐ అని ఇక్కడ పెడతారు, ఎంవిసి అంటే ఎంవిసి అని ఇక్కడ పెడతారు, బ్లేజర్ అంటే బ్లేజర్ అని ఇక్కడ పెడతారు. సేమ్ సింటాక్స్, సేమ్ సీక్వెన్స్. ఈ మధ్యలో ఇవి ఉన్నాయి చూడండి, ఈ ఫైల్స్ ఫోల్డర్స్, ఈ ఒకటి వేరే క్రియేట్ అవుతాయి అంతే, మిగతా అంతా సేమ్ టు సేమ్. అర్థమైందండి? సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సీక్వెన్స్ ఫర్ యూ టు ప్రాక్టీస్, చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ చేయండి, దయచేసి ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఆల్ రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ టాపిక్, మీకు సూడో కోడ్ అంటే ఎందుకు చెప్పా. ఇప్పుడు సూడో కోడ్ అంటే పైన అండి కమెంట్లు పెట్టుకోవడము, కమెంట్లు పెట్టి తర్వాత ఓకే ఆ కమెంట్కి తగినట్టుగా ఏం రాయాలి అని చెప్పుకోవడం అండి, దట్స్ వాట్ ఇట్ ఈస్.
ఓకేనండి, మనం ఈ స్టెప్ కంప్లీట్ చేసామండి. క్రియేట్ ద ఫస్ట్ ఎవర్ ప్రాజెక్ట్. ఫోల్డర్ ఓపెన్ చేసుకోవాలి, ఆ ఫోల్డర్లో ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేసుకోవాలి? రన్ ద ప్రాజెక్ట్. హౌ డూ యూ రన్ ద ప్రాజెక్ట్? .NET రన్. ఓకే, ఇక వేరియబుల్స్, డేటా టైప్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోగ్రామింగ్ అంటే మనం ఏమనుకున్నామండి స్టార్టింగ్లో? మనం అబౌట్ బేసిక్స్ అనేదినా మనం గ్రేట్, ఎస్, బేసిక్స్ అండి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏమనుకున్నామండి? అసలు వాట్ ఈజ్ ఐటీ అనుకున్నాం? క్యాప్చర్స్, స్టోర్స్, ట్రాన్స్ఫార్మ్స్, ప్రెజెంట్స్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ అసలు యాక్చువల్లీ ఇప్పుడు మనం ఏం చేసాం చెప్పండి? ఇప్పుడు మనం ఒక కోడ్ రాసాం కదా, ఆడేం చేసాం చెప్పండి? హియర్ వి రోట్ ఏ కోడ్, రైట్? ఇక్కడ మనం ఏం చేసాం? ఇదేం చెప్పండి ఇప్పుడు మనం వీటన్నిటిలో, ఇన్స్ట్రక్షన్ ఇచ్చామండి. రైట్? ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనం ఏం చేసాం? ఈ నాలుగిట్లో క్యాప్చర్, స్టోర్, ట్రాన్స్ఫార్మ్, ప్రెజెంట్, ఈ నాలుగిట్లో ఇదేం చెప్పండి? ఇది ప్రెజెంటింగ్. ఓకే. కింద చూపిస్తున్నాం కదండి, అర్థమైందండి? కింద చూపిస్తున్నాం కదా, దిస్ ఇస్ ప్రెజెంటింగ్. ఓకేనండి. సో ఇప్పుడు లెట్ మీ జస్ట్ క్లోజ్ ఆల్ ది అదర్స్. ఇప్పుడు ఏంటంటే వేరియబుల్స్, ఇప్పుడు మనం అందులో రెండో గోల్, ఫస్ట్ గోల్ ఉందండి. ఫస్ట్ గోల్ ఏంటంటే, సరే ఫస్ట్ గోల్ కాదు, రెండో గోల్ పెట్టుకుందాం. ఓపెన్ చేద్దాం. ఫస్ట్ గోల్ ఇందులో మొదటిది ఏంటండి? క్యాప్చరింగ్ డేటా ఆర్ ఇన్ఫర్మేషన్. వీ నీడ్ టు క్యాప్చర్ ద ఇన్ఫర్మేషన్, రైట్? వీ నీడ్ టు క్యాప్చర్ ఇన్ఫర్మేషన్ అంటే ఎట్లా క్యాప్చర్ చేస్తామండి? ఆడ క్యాచ్ పట్టుకోవడానికి ఏముంది చెప్పండి? ఈ ప్రోగ్రాంలో క్యాచ్ పట్టుకోవడానికి ఏముంది, రైట్? సో ఐ మీన్ ఇక్కడ ఏం జరుగుతూ ఉందనంటే వీ నీడ్ టు క్యాప్చర్ ద ఇన్ఫర్మేషన్. మనం ఎట్లా క్యాప్చర్ చేసుకుంటామంటే విత్ ద హెల్ప్ ఆఫ్ వేరియబుల్స్. విత్ ద హెల్ప్ ఆఫ్ వాట్? విత్ ద హెల్ప్ ఆఫ్ వేరియబుల్స్. వేరియబుల్ అంటే ఏంటిది? వేరియబుల్ అంటే ఒక బాక్స్, ఒక సంచి. ఈ సంచిలో ఏం పెట్టుకుంటాం మనము? డేటా పెట్టుకుంటాం, ఇన్ఫర్మేషన్ పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చినానండి, వేర్ ఏ ఈక్వల్స్ అంటే ఏంటిది? ఇక్కడ ఈ బాక్స్ పేరు ఏంటిది? ఏ. ఆ బాక్స్లో ఏం పెట్టుకోవాలనుకుంటున్నా నేను? ఈ బాక్స్లో ఐ కెన్ పుట్ ఎనీథింగ్ ఐ వాంట్. పని చేద్దాం. ఈ బాక్స్ లోపల నేను ఐ వాంట్ టు స్టోర్ సంథింగ్ ఇన్ ద బాక్స్. లెట్ మీ హ్యావ్, ఈ బాక్స్ లోపల నేను ఒక ఇన్ఫర్మేషన్ పెట్టుకుందాం అనుకుంటున్నా. ఇట్టా పోయి లోపల పడాలా ఇన్ఫర్మేషన్, ఏదో ఒక ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ ఒకటి కావచ్చు, ఈ ఇన్ఫర్మేషన్ ఏబిసి కావచ్చు, ఈ ఇన్ఫర్మేషన్ ట్రూ ఆర్ ఫాల్స్ ఏదైనా కావచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ నేను ఇందులో పెట్టుకుందాం అనుకుంటున్నా. 1. ఓకేనండి. ఈ బాక్స్ పేరు ఏంటిది? ఏ. నేమ్ ఆఫ్ దిస్ బాక్స్ ఈస్ ఏ. ఈ బాక్స్లో ఏం పెట్టుకుంటున్నానో ఒక ఇన్ఫర్మేషన్ పెట్టుకోవాలి. హౌ డు యూ రిప్రజెంట్ దాట్ ఇన్ ఏ కోడ్? సో వేర్ ఏ అంటే ఏంటిది? ఆ వేరియబుల్ పేరు ఏ. ఓకే, ఆ వేరియబుల్ పేరు ఏ అంటే ఆ బాక్స్ పేరు ఏ. ఆ బాక్స్ లోపల ఏముంది? ఈక్వల్ టు, దాని లోపల అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు దీన్ని. ఆ బాక్స్ లోపల ఏముంది? ఒకటి ఉంది. అర్థమైందండి? డోంట్ వరీ అబౌట్ దిస్ ఎల్లో స్క్విగ్లీ లైన్. ఇదేం చెప్తాం? అనేది ఏలో అసైన్ చేస్తున్నాం. ఏ అనే బాక్స్ లోపల 1 అనేది పడింది. 1 అనేది అందులో పెట్టాం మనం. ఓకేనండి. ఇక్కడ ఎల్లో లైన్ కనపడుతుంది కదా, దీని గురించి ఏం పట్టించుకోకండి. ఇది ఏంటంటే, నాయన నువ్వు ఏం క్రియేట్ చేసినావు? అనవసరంగా క్రియేట్ చేసినావు, ఇంకా నన్ను వాడతలేదురా నువ్వు, ఎప్పుడు వాడతావు అంటుంది. సరే దీన్ని వాడేద్దాం. ఎట్లా చెప్పాలి ఇప్పుడు దీన్ని? ఇందాక రాశారు చూడండి, కన్సోల్ డాట్ రైట్ లైన్. ఈ లోపల ఇందాక మనం ఏం పెట్టామండి అంటే, ఇప్పుడు 1 కూడా పెట్టుకోవచ్చు. నేను డైరెక్ట్గా 1 పెట్టుకోవచ్చు. 1 పెట్టి రన్ చేస్తే ఏమవుతుంది? కింద ఏమొస్తుంది చెప్పండి? 1 వస్తుంది. అంతేనా? ఈ వార్నింగ్ గురించి పట్టించుకోవద్దు. 1 పెడితే 1 వస్తుంది. ఓకే, ఇక్కడ 10 పెడితే ఏమొస్తుంది? కింద 10 అంతే కదా, 10 పెడితే 10 వస్తుంది. ఇప్పుడు నేను 10 పెట్టచ్చు, 1 పెట్టచ్చు, కానీ నాకు ఈ ఏలో ఏముందో అది రావాలి. ఈ ఏలో ఏముందో నాకు తెలీదు. ఆ ఏలో ఏ ఉంటే అది రావాలి. ఇక్కడ ఏం పెట్టాలి చెప్పండి అప్పుడు?
పెట్టాలండి. ఏ. ఇప్పుడు ఏలో ఎంత ఉందో నాకు తెలీదు. ఏలో ఏది ఉంటే అది కన్సోల్లో ప్రింట్ చేయి. ఏలో ఎంత ఉంది? 1 ఉంది. సపోజ్ ఏలో 10 పెట్టాను అనుకోండి, ఏమొస్తుంది చెప్పండి? 10 వస్తుంది. ఎగ్జాక్ట్లీ. అర్థమైందా అండి? ఏలో ఇప్పుడు నేను 10 కాదు, 1 కాదు. ఇప్పుడు నేను ఏం చేసి మనం ఏం చేసి హలో అని పెట్టాం. సపోజ్ ఇప్పుడు ఇక్కడ నాకు దీంట్లో 1 ఉంది. నాకు ఇది కాదు, నాకు ఏబిసి కావాలి. ఏలో ఏబిసి పెట్టాలి. ఏ అంటే ఈ బాక్స్ లోపల బాక్స్ పేరు ఏలో కాదు, బాక్స్ పేరు ఏ. ఆ బాక్స్లో ఏబిసి పెట్టాలి. ఇక్కడ నేను ఏబిసి అని పెట్టాలనుకుంటున్నానండి. అది ఏం చెప్తా ఉంది? ఎర్రర్ అని చెప్తా ఉంది. సో ఇది ఒక డిఫరెంట్ టైప్. ఇది వేరే జాతికి చెందింది. ఇది నెంబర్ కాదు. ఇది నెంబర్లా పెట్టేచ్చు మనం, కానీ ఇది నెంబర్ జాతి కాదు. ఇది టెక్స్ట్ జాతి. టెక్స్ట్ క్యారెక్టర్స్ టెక్స్ట్. సో దీన్ని ఎట్లా పెట్టాలి? మనము 2 కొటేషన్ల మధ్య పెట్టాలి. 2 డబుల్ కొటేషన్ల మధ్య పెట్టాలి. 2 డబుల్ కొటేషన్ల మధ్య ఇది పెడితే అప్పుడు ఏ అవుతుంది. పెడితే అప్పుడు ఈ ఏ లోపల ఓహో ఇది ఒక టెక్స్ట్ పెట్టిండు అని తెలుసుకుంటుంది. ఇప్పుడు నేను కిందకు వచ్చి ప్రింట్ చేస్తే ఏబిసి. ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడికి వచ్చి హలో బ్రహ్మి, అర్థమైందండి? యు సీ వాట్స్ హ్యాపెనింగ్ హియర్, రైట్? ఇక్కడ నేను ఒక బాక్స్లో, ఒక కంటైనర్లో, ఒక బాక్స్లో, ఆ బాక్స్ పేరు ఏంటిదండి? ఇది వేర్ అంటే ఒక బాక్స్ అండి. ఆ బాక్స్ పేరు ఏంటిదండి? ఏ. నా ఇష్టం వచ్చిన పేరు పెట్టుకుంటానండి నేను. ఏ కాదు, సమ్ బాక్స్. నా ఇష్టం వచ్చిన పేరు పెట్టుకుంటా. కానీ ఇప్పుడు ఇక్కడ ఇది కొట్టుకుంటా ఉంది. ఏంది ఏ? ఏ అంటే ఏంది? నాకు ఏంది చెప్పు. నాకు ఏంటి ఏదో తెలియదు. ఈ ముందు మనం ఇక్కడ ఏమీ లేకుండా ఏ అని పెడితే కొట్టుకుంటుంది కదండి. సో ఇక్కడ సమ్ ఎస్ అని టైప్ చేస్తే వచ్చేసింది చూడండి, సమ్ బాక్స్ ట్యాబ్. నా ఇష్టం వచ్చిన పేరు పెట్టుకుంటాను నేను. అర్థమైందండి? యు సీ వాట్స్ హ్యాపెనింగ్ హియర్. మల్లేశ్వరి గారు, ఆర్ యు ఫాలోయింగ్? యా, అర్థమైంది. ఓకే. వేరియబుల్ అంటే ఏంటి చెప్పండి? మీకు ఏమర్థమైంది చెప్పండి? వేరియబుల్ అంటే ఇది ఒక స్టోరేజ్ అండి. వేరియబుల్ అంటే ఒక డేటా టైప్. యా, సింపుల్ అండి. వేరియబుల్ అంటే ఒక క్యారేజ్ బాక్స్ అంతే, చిన్న బాక్స్. ఒకటండి, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీరు టెక్నికల్గా మాట్లాడండి. బట్ మేబీ ఐ థింక్ ఫర్ అస్ మనం అచ్చ తెలుగులో మాట్లాడుకుందాం. వాట్ ఎవర్ ద లాంగ్వేజ్ దట్ వీ గ్రోన్ అండ్ వీ అండర్స్టాండ్, మన భాషలో మాట్లాడుకుందాము. హ్యాపీగా మన భాషలో మాట్లాడుకుందాము. మీరు ఎప్పుడైతే మీరు టెక్నికల్గా మాట్లాడాలో బయట ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే అక్కడెక్కడ, దెన్ మీ యొక్క నాలెడ్జ్, మీ యొక్క అండర్స్టాండింగ్ని అప్పుడు మీరు తర్జుమా చేసుకోండి, వాట్ ఎవర్ ద టెక్నికల్ లాంగ్వేజ్ ఇట్ ఈస్. సో ఇప్పుడు సింపుల్ భాషలో నేను ఎప్పుడు ఒకటి నమ్ముతానండి. మనకి ఒక టెక్నాలజీ వచ్చు, ఒక ప్రాసెస్ వచ్చు, మనకి ఎప్పుడు తెలుస్తుందండి? మనం ఒక చిన్న పిల్లల్ని కూర్చోబెట్టి, మన పక్కన చిన్న పిల్లల్ని కూర్చోబెట్టి, ఆ పిల్లలకు కూడా అర్థమయ్యే భాషలో, వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా మనం చెప్పగలిగితే మనకు వచ్చినట్టండి. దట్ ఈస్ హౌ ఐ బిలీవ్. సో అందుకే నేను జస్ట్ యూస్ సింప్లెస్ట్ లాంగ్వేజ్. ఓకేనండి. వేరియబుల్ అంటే ఒక బాక్స్. ఆ బాక్స్ ఏం చేస్తుంది? ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకుంటుంది. అది ఏ ఇన్ఫర్మేషన్ కావచ్చు. ఇన్ఫర్మేషన్ అనేది ఎన్ని రకాలుగా ఎగ్జిస్ట్ అవుతుంది అనేది డేటా టైప్స్ మళ్ళీ మాడుకుందాం. ఇది అయిపోయిన వెంటనే మాడుకుందాం. ఈ బాక్స్ ఏం చేస్తుంది? ఈ బాక్స్లో ఏముంటుంది? ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది ఇన్ఫర్మేషన్ రకరకాల జాతులకు చెందినాయి. ఇన్ఫర్మేషన్ అనేది రకరకాల జాతులకు చెందింది, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫర్మేషన్ అంటే డేటా టైప్స్ అంటారండి. డేటా టైప్స్ అంటే అదొక నెంబర్ కావచ్చు, ఓకే, అదొక టెక్స్ట్ కావచ్చు. టెక్స్ట్ కావచ్చు, స్ట్రింగ్, ఎస్. నెక్స్ట్ లేకపోతే ట్రూ ఆర్ ఫాల్స్ అంటే బైనరీ లేకపోతే బూలియన్ కావచ్చు, బైనరీ కావచ్చు. అర్థమైందా కదండి? ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. అంటే ఎగ్జాంపుల్గా మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ 3 జాతులేనండి. ఈ 3 జాతుల్లో ఇంకా మళ్ళీ డీటెయిల్స్ ఉన్నాయి, స్పెసిఫిక్ కైండ్స్ ఉన్నాయి.
ఇంట్ అంటారు, ఇంటీజర్ అంటారు. ఇంటీజర్ అంటే మీరు మ్యాథమెటిక్స్లో చిన్నప్పుడు స్కూల్లో చదువుకొని ఉంటారు. ఇంటీజర్ అంటే ఏంటిది? ఒక సింపుల్ నెంబరు ఇంటీజర్. లైక్ ఏంటిది? 1, 2, 100, 1000, ఒక సింపుల్ ఇంటీజర్. లేకపోతే ఇంకోటి ఏమంటారు, దాని ఏమంటారు, డెసిమల్ అంటారు, లేకపోతే డబుల్ అంటారు, రైట్? లేకపోతే ఇక్కడ సింపుల్గా డబుల్ అంటారు, లేకపోతే ఫ్లోట్ అంటారు, రైట్? లెట్స్ ఏ డబుల్ తీసుకుందాం. డబుల్ అంటే ఏం లేదండి, 1.2, 1.2, 2.5, అర్థమైందండి? 100.0, 1000.123, అర్థమైందండి? డబుల్ అన్నా ఫ్లోట్ అన్నా ఇవన్నీ అంటే, లేకపోతే ఇక్కడ నేను ఫ్లోట్ అని పెడతాను ప్రస్తుతానికి, రైట్? ఫ్లోట్ నేనైతే లెట్స్ యూజ్ డబుల్. అంటే దీనిలో ఫ్లోట్ యూజ్ చేయొచ్చు, డబుల్ కూడా యూజ్ చేయొచ్చు, బట్ ఫర్ సింప్లిసిటీ సేక్ డబుల్ అని పెడతాను నేను ప్రస్తుతానికి. విల్ డిస్కస్ అబౌట్ వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫ్లోట్, డబుల్, ఆల్ దట్ లేటర్. బట్ ఇందులో ఇంటీజర్ ఉంటుంది, డబుల్ ఉంటుంది. డబుల్ అంటే ఫ్లోట్ అండి. ఇక్కడ మీ ఎగ్జాంపుల్ పెట్టాను కదా, ఇక్కడ నేను పాయింట్స్, డెసిమల్స్ అవి ఇవి ఉంటాయి, డెసిమల్స్ అవి ఇవి ఉంటాయి, రైట్? టెక్స్ట్ అంటే ఏం చెప్పండి? టెక్స్ట్ అంటే టెక్స్టే. టెక్స్ట్ అంటే ఇందులో ఏం వాడతారంటే స్ట్రింగ్ అంటారు. స్ట్రింగ్ అంటే లైక్ వాట్? ఇప్పుడు రెండు కొటేషన్ల మధ్యలో ఏమొచ్చినా స్ట్రింగేనండి. అంటే ఏ అని పెట్టుకోండి, లేకపోతే ఏబిసి అని పెట్టుకోండి, లేకపోతే ఏ బ్యాట్ మ్యాన్ అని పెట్టుకోండి, లేకపోతే ఒక సింపుల్ ఎక్స్క్లమేషన్ మార్క్ పెట్టుకోండి, రైట్? లేకపోతే ఒక క్వశ్చన్ మార్క్ పెట్టుకోండి, లేకపోతే ఒక జస్ట్ ఏమి లేదు, ఒక స్పేస్ పెట్టుకోండి, ఏమి లేదు, ఒక స్పేస్ పెట్టుకోండి. లేదు, రెండు కొటేషన్ల మధ్య మీరు ఒకటి పెట్టినా అది స్ట్రింగే. అర్థమైందండి? రెండు కొటేషన్ల మధ్యలో మీరు 1 పెడితే స్ట్రింగే. అంటే ఏంటి దీని అర్థం? ఇది ఒక నెంబర్ కాదు, ఈ 1 అనేది నెంబర్ కాదు, ఈ 1 ఈజ్ అ స్ట్రింగ్ నౌ, బికాస్ దాన్ని మీరు ఏం చేసిండ్రు, రెండు కొటేషన్ల మధ్య పెట్టిండ్రు. అది ఏంది, దాని డీటెయిల్ అన్ని చెప్తాను నేను, బట్ ప్రస్తుతానికి ఐ వాంట్ జస్ట్ ఇంట్రడ్యూస్ ఆల్ దిస్ టు యూ, రైట్? ఇక బూల్ అంటే ఏంటండి? బూల్ అంటే బూలియన్ అండి, బేసికలీ బూల్ అంటే ఇక్కడ దాని పూర్తి పేరు బూలియన్ అంటారు. ఇక్కడ దాన్ని జస్ట్ సింపుల్గా బూల్ అంటారండి. బూల్ అంటే లైక్, ట్రూ, ఫాల్స్, ట్రూ లేకపోతే ఫాల్స్, అంతే. మనం ట్రై చేద్దాం, ఇక్కడ జస్ట్ ట్రై చేద్దాం. సపోజ్ ఇక్కడ ఇది మనం ట్రై చేసినాం, ఇదేంటిది? సమ్ స్ట్రింగ్ ప్రింట్ అయింది, అంతే కదండి? సమ్ స్ట్రింగ్ ప్రింట్ అయింది. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ పైకి పోయి సమ్ ఇంటీజర్ అని పెట్టాను. ఈ సమ్ ఇంటీజర్లో ఏం చేద్దామండి? ఇంటీజర్ అంటే కొటేషన్ ఉండవు కదండి, 1, 2, 3, లేకపోతే ఇక్కడ 1 అని పెడదాం. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏముంది? సమ్ డబుల్ అని ఉంది. డబుల్ అంటే 1.0 అని పెట్టాను. దీన్ని కాపీ చేసి ఇక్కడ సమ్ స్ట్రింగ్. ఇప్పుడు లాస్ట్లో వేర్ సమ్ బూలియన్ ఈక్వల్స్, ఇక్కడ డబుల్ కోట్స్ కాదు, జస్ట్ ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి? కిందకు వచ్చి పేస్ట్ చేయాలి, సమ్ బూలియన్. ఓకే, ఇప్పుడు నేను రన్ చేస్తాను, అన్నీ వస్తాయి చూడండి, వచ్చినాయండి. ఇది ట్రిమ్ ఆఫ్ చేసింది ఇది, బట్ దీని సంగతి మనం చూద్దాము. జస్ట్ టూక్ ఇట్ అవే, పని చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఎఫ్ అని పెడితే నోట్, ఇది కన్కాటినేట్ చేసింది. లెట్స్ డూ 1.2, సారీ ట్రిమ్. ఇప్పుడు ఓకే కదండి, 1.0ని 0 ఎందుకు అవసరం లేదు అని చెప్పి తీసింది. ఇప్పుడు నేను 0.0 బదులు వేరేది పెట్టింది, పని చేసింది. ఓకే, అర్థమైందా అండి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అర్థమైందా మీకు? ఎన్ని జాతులు ఉంటాయి? నేను టెక్స్ట్ బుక్లో చెప్పినట్టు అన్నీ చెప్పుకుంటే వెళ్ళిపోవచ్చండి, బట్ నాకు ఐ వాంట్ స్టే విత్ యూ, ఐ వాంట్ మేక్ షూర్ యూ అండర్స్టాండ్. ఆ తర్వాత విల్ ఇంప్రూవ్ అవర్ నాలెడ్జ్. ఇక్కడ దాకా అర్థమైందా అండి? యా కృతిక గారు, మీకండి?
ఎస్ అండి. ఓకే. ఇప్పుడు ఫస్ట్ థింగ్, నేను జనరల్గా ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను. నేను తలుచుకుంటే ఈ వేరియబుల్కి ఒక జాతి కూడా ఇవ్వచ్చు నేను. అంటే సపోజ్ నేనేం చెప్పొచ్చు, ఇంటీజర్ జాతికి చెందిన బాక్స్ ఇది. అంటే కొన్ని బాక్సులు ఉంటాయండి. ఇప్పుడు మనం హోటల్కి వెళ్ళి పూరి ఆర్డర్, చపాతి, సారీ, దోశ ఆర్డర్ పెట్టినాం అనుకోండి. దోశని వాడు ఎలా పెట్టిస్తారండి? ఒక రీజనబుల్ పెద్ద సైజు బాక్స్లో పెట్టిస్తాడు, రైట్? అదే మీరు పొంగల్ అడిగారు అనుకోండి, పొంగల్ ఏం చేస్తాడు? చిన్న కప్పు లాంటి బాక్స్లో పెట్టిస్తాడు. ఆ దోశ తీసి కప్పులో పెడితే ఏమవుతుందండి? తినలేరు, రైట్? అది కొంచెం పిచ్చి పిచ్చిగా అయిపోతుంది. నేనేమంటున్నానంటే ఏ బాక్స్ని ఏ డేటాని ఆ జాతికి చెందిన బాక్స్లో పెడితే మంచిగా ఉంటుంది, కన్ఫ్యూజన్ ఉండదు, క్లారిటీగా ఉంటుంది. ఇప్పుడు ఆ బాక్స్ చూడగానే ఓకే, ఈ బాక్స్లో దోశ ఉంటుంది, ఈ బాక్స్లో దాని ఏమంటారు రైస్ ఉండదు, ఈ బాక్స్లో దోశ ఉంటుంది అని ఫిక్స్ అవుతాడు. అంటే ఒక బాక్స్కి ఒక జాతిని అసైన్ చేయడం. అసైన్ చేస్తే ఏమైతే తెలుసా అండి? ఇప్పుడు అసైన్ చేసాము, ఇంటీజర్కి ఇంటీజర్ అసైన్ చేసాము, పని చేసింది. సపోజ్ ఇప్పుడు నేను ఇది పెట్టాను అనుకోండి, కొట్టుకుంటుంది ఇది. ఒరే నాయన, నువ్వు దోశ బాక్సులో నువ్వు పొంగల్ పెడుతున్నావు, వర్కౌట్ అవ్వదురా బాబు అంటుంది. లేకపోతే నువ్వు పొంగల్ బాక్స్లో దోశ పెడుతున్నావురా బాబు, వర్కౌట్ కాదు అని అంటది. ఎర్రగా వచ్చింది చూసారా, రెడ్ వచ్చింది, కొట్టుకుంటుంది అది. నువ్వు దోశకని బాక్స్ పెట్టినావు, దోశ బాక్స్లో దోశ పెట్టు, దోశ బాక్స్లో పొంగల్ ఎందుకు పెడుతున్నావు, లేకపోతే బిర్యానీ ఎందుకు పెడుతున్నావు? దోశ బాక్స్లో దోశ పెట్టాలా? సో నువ్వు ఏ దోశనే పెట్టు, నువ్వు మసాలా దోశ పెట్టుకో, కారం దోశ పెట్టుకో, ఎగ్ దోశ పెట్టుకో, ఏమన్నా దోశ పెట్టుకో, దట్ ఈస్ మేడ్ ఫర్ దోశ. వై డు యూ పుట్ కర్డ్ రైస్ ఇన్ ఇట్? అర్థమైందా అండి? ఏ బాక్స్కి ఆ జాతిని మనం చెప్పడం, ఇది దోశ బాక్సు, పేరు చెప్పుకోవచ్చు. ఆ బాక్సు ఇట్ ఈస్ మేడ్ అవుట్ ఆఫ్ సో అండ్ సో కంపెనీ. లేకపోతే అర్థమైంది, లేకపోతే దాని పేరు పెట్టుకోండి. ఆ బాక్స్ మీద పెన్ పెట్టి పేరు రాయండి. ఈ బాక్సు వీడింటికి పోవాలి, ఈ బాక్సు వీళ్ళింటికి పోవాలి, ఈ బాక్సు ఈ ఆర్డర్ చేసిన ఈ కస్టమర్ది, ఆ కస్టమర్ది రాసుకోండి. దాని మీద మీరు ఏ పేరు కావాలంటే ఆ పేరు రాసుకోండి మీరు. అర్థమవుతుందండి? ఇప్పుడు నేను దీని మీద ఎస్ఎస్ అని పెట్టాను, నేను కూడా ఎస్ఎస్ అని పెట్టుకుంటాను. పేరు ఏదైనా పెట్టుకోండి, కానీ అది ఈ జాతికి చెందింది అని అంటే ఖచ్చితంగా మనం ఆ జాతికి చెందిందే పెట్టాలి. 1 కావచ్చు, 1000 కావచ్చు, ఓకే, లేకపోతే 250, లేకపోతే 3, 4, 5 కావచ్చు, ఏదైనా కావచ్చు. అర్థమైందండి? దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ ఏ ఏ వేరియబుల్కి ఆ జాతిని, ఆ డేటా టైప్ని, జాతి అంటే ఏంటి ఇక్కడ? డేటా టైప్. జాతి అంటే ఏంటి ఇక్కడ? డేటా టైప్. ఆ జాతిని మనం అసైన్ చేయాలి. అసైన్ చేస్తే క్లియర్గా ఉంటుంది, అజంప్షన్ ఉండదు. సపోజ్ మీకు ఒక డౌట్ రావచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను వేర్ అని పెట్టాను, ఇక్కడ వేర్ అని పెట్టి ఎస్ఎస్ అని పెట్టాను కదా. ఇప్పుడు నేను దీన్ని ఏజ్ అని పెడతానండి. దీని పేరు ఏం పెట్టాను? ఏజ్ అని పెట్టాను. ఏజ్ అని పెడితే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు? ఏజ్ ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే వాడు 10 ఇయర్సా, 20 ఇయర్సా, 30 ఇయర్సా, లేకపోతే ఏదో ఒక ఏజ్ ఎక్స్పెక్ట్ చేస్తారు, రైట్? ఇప్పుడు నేను ఇక్కడ ఏజ్ కోసం అని చెప్పి ఒక వేరియబుల్ పెట్టి దాని లోపల చిరు అన్నాను అనుకోండి, ఈ ప్రోగ్రామ్ యాక్సెప్ట్ చేస్తుందండి. బట్ ఈజ్ ఇట్ రైట్? దిస్ ఈజ్ నాట్ రైట్. ఏజ్లో చిరు అని పెట్టుకోవచ్చా? ఎంత చిరు అంటే ఇష్టం ఉంటే మాత్రం? ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఎస్ అండి. మనం ఈ ప్రపంచంలో మనం చూసే ఏ డేటా అయినా కూడా అంటే కంప్యూటర్ కళ్ళకి అవి ఇలానే కనబడుతుంది. కంప్యూటర్ కళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది ఇలానే కనబడుతుంది. సో మీరు ఏదన్నా ఒక దాని గురించి మాట్లాడితే, ఒక ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడితే, అది ఖచ్చితంగా అది ఈ కేటగిరీలో వేసేసుకుంటుంది, ఏదో కేటగిరీలో వేసేసుకుంటుంది. సో వీ షుడ్ బి యాజ్ ఏ ప్రోగ్రామ్ రైటర్స్, యాజ్ ఏ డెవలపర్స్, యాజ్ కోడర్స్, వీ షుడ్ బి వెరీ 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 క్లియర్. ఏ వేరియబుల్కి ఏ జాతిని అలకేట్ చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఇంట్ అన్నాను అనుకోండి, అది కొడుతుంది. ఒరే నీకు ఇష్టం వచ్చిన పేరు రాసుకుంటే కుదరదురా బాబు, అది ఏజ్, అదొక ఇంటీజర్. నువ్వు ఏ నెంబర్ అన్న ఇచ్చుకో, 10 వాడు 1000 సంవత్సరాలు బతికినాను, పోనీ ఇట్ట కూడా ఇచ్చుకో, నీ ఇష్టం వచ్చింది ఇచ్చుకో, కానీ నెంబర్లు ఇవ్వు. ఏజ్ నేను ఇంటర్ అంటే నువ్వు నెంబర్లు వేయాలా, నువ్వు నెంబర్లు కాకుండా ఏది పడితే ఇస్తే కుదరదు.
ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు నేను ఇక్కడ పేరు అంటానండి, నేమ్ అంటాను. లెట్స్ సే ఐ విల్ హ్యావ్, ఇది ఒక షార్ట్ కట్ అండి. F2 అని కొడితే మొత్తం ఇది ఎన్ని చోట్ల ఇది రెఫర్ అయిపడిందో అన్ని చోట్ల నేమ్ మారిపోతుంది. ఇట్స్ వెరీ 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 ఫ్రెండ్లీ, వెరీ 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 ప్రొడక్టివ్ షార్ట్ కట్ F2. ఓకేనండి. లేకపోతే రైట్ క్లిక్ ఇవ్వండి, ఇక్కడికి వెళ్తే మీకు రీనేమ్ సింబల్ అని కనబడుతుంది. మారిస్తే ఇక్కడ మారిపోయింది, ఇక్కడ మారిపోయింది. ఇది 1000 చోట్ల ఉంటే 1000 చోట్ల కూడా మారిపోతుంది. ఓకే, ఇప్పుడు ఫుల్ నేమ్ ఇచ్చానండి. ఫుల్ నేమ్ ఇక్కడ నేను స్ట్రింగ్ అని ఇచ్చాను. ఈ స్ట్రింగ్లో ఏం తీసుకుంటుంది? అది ఓన్లీ స్ట్రింగే తీసుకుంటుంది. స్ట్రింగ్లో ఏం తీసుకుంటుంది? ఓన్లీ స్ట్రింగే తీసుకుంటుంది. ఈ స్ట్రింగ్ లేదు, నేను ఇక్కడ 1 2 3 4 అని ఇచ్చినాను, తీసుకుంటుంది? ఇది తీసుకోదు. నాయన నువ్వు స్ట్రింగ్ అని ఇచ్చినావు, స్ట్రింగే తీసుకుంటాను రా బాబు, నేను స్ట్రింగే తీసుకుంటాను, నువ్వు ఏమన్నా ఇవ్వు కానీ డబుల్ కోట్లో పెట్టు అని అంటది. నువ్వు ఏమన్నా ఇవ్వు డబుల్ కోట్లో పెట్టు అని అంటది. అంటే నేను ఇప్పుడు డబుల్ కోట్ ఎంటీ ఇచ్చుకోవచ్చు, నేను తీసుకుంటది. ఫుల్ నేమ్ స్ట్రింగే, అది స్ట్రింగ్ గానే బతికింది, స్ట్రింగ్ గానే చస్తానంటుంది. సో డబుల్ కోటు నీ లోపల నీకు మంచోడు అయితే నేమి ఇప్పుడు ఇచ్చుకోవచ్చు ఇరు అని. ఓకేనండి. మరి వేర్ అనేది ఎప్పుడు ఇస్తామండి? మనకు తెలియనప్పుడా అండి? ఏంటండి వేర్ అనేది? నేను చెప్తే కోపం వస్తుంది, బద్దకొస్తే ఇస్తానండి వేర్ అని. అంటే దోస్ హూ అండర్స్టాండ్స్ ద న్యూయాన్సెస్, దోస్ హూ డజంట్ అండర్స్టాండ్. ఒక ఆర్కిటెక్ట్ గా నేను చెప్పేది ఏంటనంటే, నేను డిసిప్లిన్ గా రాయాలి, డిసిప్లిన్ లేకుండా రాయాలి అన్ని మాట్లాడే కదండి. ఇదేనండి, డిసిప్లిన్ ఉన్నోడు ఎక్స్ప్లిసిట్ గా దాన్ని టైప్ ఇస్తాడు, డేటా టైప్. డిసిప్లిన్ లేనోడు నోటికి వచ్చినట్టు ఇస్తాడు. అర్థమైందండి? నేను చెప్తున్నా, ఐఎమ్ వెరీ వెరీ కన్సర్న్డ్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ పర్టికులర్ అబౌట్ సమ్ థింగ్స్ ఇన్ కోడింగ్. ఎందుకు అని అంటే, మీరు ఇలా ఇవ్వడం వల్ల మీ డౌన్వర్డ్, ఇప్పుడు మీరు ఫస్ట్ 1000 లైన్లు కోడ్ రాయాలండి. మీరు స్టార్టింగ్లోనే మీరు ఇంత 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 అన్ఆబ్వియస్గా లేకపోతే ఇంత కన్ఫ్యూజింగ్గా రాయిస్తే, మీరు 50 లైన్లో 100 లైన్లో అవన్నీ కూడా వీటి మీద డిపెండ్ అవుతాయి కదండి. అవి ఇంకెంత కన్ఫ్యూజ్ అవుతాయండి. ఇప్పుడు మీరు ఇంటికి ఫౌండేషన్ వేస్తున్నారు, ఇంటికి ఫౌండేషన్ మీరు సిమెంట్ వేస్తే లేకపోతే ఏదైనా మంచి పదార్థం వేస్తే ఇల్లు నిలబడుతుంది. మీరు సిమెంట్ అది నేను నీళ్ళు పోస్తానంటే, ఆ నీళ్ళు పోస్తే ఇల్లు నిలబడుతుందా? దట్ ఈస్ వాట్ ఐ మీన్. కొన్ని సర్టెన్ డెసిషన్స్ అనేటివి, సర్టెన్ థింగ్స్ అనేటివి మనం పాటించాలి. నేను మీకు చూపిస్తాను, మీకు 2 విధాలు చూపిస్తాను. డిసిప్లిన్ లేకుండా చూపిస్తాను, విత్ డిసిప్లిన్ చూపిస్తాను. ఇక మీ విఘ్నతగా వదిలేస్తాను. ఇక మీకు ఏది నచ్చితే అది యూజ్ చేసుకోండి. బట్ యాజ్ అన్ ఆర్కిటెక్ట్ ఐ ఆల్వేస్ రికమెండ్, ప్లీజ్ యూజ్ బెస్ట్ ప్రాక్టీసెస్, ప్లీజ్ యూజ్ ప్రిన్సిపల్స్. మీరు ఒక్కోసారి చాట్ చెప్పినట్టు అది కూడా దొబ్బెడుతుంది. అది కూడా మీకు లూజు లేకపోతే ఇన్డిసిప్లిన్ విధానాలు ఇస్తుంది, రైట్? సో అవన్నీ కూడా మీరు జాగ్రత్తగా, యూ షుడ్ హ్యావ్ దట్, ఐ మీన్ మనకు ఆ పరిజ్ఞానం ఉండాలి మనకి. సో నో వాట్ టు యూజ్, వాట్ నాట్ టు యూజ్ అని. ఓకేనండి, ఆల్రైట్. అంటే ఎనీ క్వశ్చన్స్ అండి? డేటా ఎంతకంటే ఎక్కువ వెళ్ళాలండి. ఫర్ నౌ లెట్స్ జస్ట్ కీప్ ఇట్ లైక్ దిస్. ఓకే, ఇప్పుడు ఇదేంది? సరే, ఇది బూల్ కదండి, బూల్ ఖచ్చితంగా బూలియనే. ఇది డబుల్ కదండి, డబుల్. దట్స్ ఇట్. ఇక అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇంత డిసిప్లిన్ ఉండడం వలన తప్పు జరగడానికి ఆస్కారం, అంటే ఇప్పుడు తప్పులు కూడా రకరకాలు ఉంటాయండి. ఇప్పుడు ఇది కోతి అని చెప్పి పిల్లిని చూపిస్తే ఒప్పుకుంటారండి మీరు? కోతి అంటే కోతిలో చూపించు, పోనీ కనీసం ఆ కోతిలో వేరియంట్ అన్నా చూపి. కోత లేకపోతే కొండముచ్చ, లేకపోతే చిన్న కోత, పెద్ద కోత, లేకపోతే వేరే జాతి కోత, ఏదో కోతిని చూపించు. కోత అని చెప్పి పిల్లిని చూపిస్తాం, మరి పిచ్చోళ్ళు కాదండి. అదేమంటారు, పులేసం వేసుకున్న కుక్కలు, పులేసం వేసుకున్న నక్కలు. పులంటే పులే చూపించాలా? కనీసం పుల్లో చిన్న పులో పెద్ద పులో ఏదో పులి చూపించు.
బుల్ అని చెప్పి ఒక నక్కని చూపించి బుల్ అంటే ఎట్లా, ఎవడు నమ్ముతాడు? యూనో. సో దట్ ఈస్ వాట్ దిస్ ఈస్ ఆల్ అబౌట్. అర్థమైందండి? డేటా టైప్స్, వేరియబుల్స్. మీకు రైట్, ఇది ఓకే అంటే మీకు చిన్నగా ఒక 2-3 ఎక్సర్సైజ్ లాగా ఇస్తానండి. ఆ ఎక్సర్సైజ్ అంటే సింపుల్ అండి. ఎక్సర్సైజ్ ఏముంటుంది అని అంటే సింపుల్. ఓకే, ప్రాక్టీస్ క్రియేటింగ్ 5 ప్రాజెక్ట్స్. ఓకే, 5 ప్రాజెక్ట్స్ క్రియేట్ చేయాలి. ఆ 5 ప్రాజెక్ట్స్లో ఏముండాలి? ఆ 5 ప్రాజెక్ట్స్లో ఈచ్ ప్రాజెక్ట్, ఓకే, ఈచ్ ప్రాజెక్ట్ షుడ్ కంటైన్ one data, I mean, you know what? Each project, okay, project 1 ఏం చెప్పాలి? Print name, prints name and saying hello. ఒక మంచి మీకు నచ్చిన భాషలో, తెలుగు కావచ్చు, హిందీ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు. తెలుగు అంటే ఏం లేదండి, తెలుగు అంటే ఇంగ్లీష్లో తెలుగు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెసేజ్ తెలుగు. యా, బాగున్నారా అని. యూనో, వాట్ ఎవర్ దట్ ఇస్. ప్రాజెక్ట్ 1 అది. నెక్స్ట్ ప్రాజెక్ట్ 2 ఏం చేయాలంటే ప్రింట్స్ సమ్ నంబర్స్, సమ్ ఏజ్, ప్రింట్స్ ఏజ్. యా, ప్రాజెక్ట్ 3 ప్రింట్స్ జెండర్. Dwarf. ప్రాజెక్ట్ 4 ఇంకేమున్నాయి? ప్రింట్స్ నేమ్ అయిపోయింది, ప్రింట్స్ ఏజ్ అయిపోయింది. ఏముంటాయి డెసిమల్స్? పై వాల్యూ. ఎస్, ఏ గుడ్ ఎగ్జాంపుల్ అండి. ప్రింట్స్ పై వాల్యూ. నెక్స్ట్ ప్రాజెక్ట్ 5 అన్ని ఎస్, ప్రింట్స్ ఆల్ అబౌవ్. ఓకేనండి, మీరు మొత్తం 5 ప్రాజెక్ట్స్ క్రియేట్ చేయాలండి, 5 ప్రాజెక్ట్స్. ఈచ్ ప్రాజెక్ట్ షుడ్ డూ ఆల్ దిస్. ఇది గ్రూప్ లో కూడా పెట్టవా స్క్రీన్ షాట్? యా, ఓకేనండి. ఆర్ వి గుడ్? ఓకే. రైట్. సో మల్లేశ్వర్ గారు, ఆర్ యూ ఓకే అండి? యా ఓకే అండి. సో హౌ ఆర్ యూ ఫీలింగ్ అండి? మీకు అంత అంటే ఆర్ యూ లైకింగ్, ఆర్ యూ నాట్ లైకింగ్, ఆర్ యూ డౌట్ఫుల్? విచ్ స్టేట్ ఆర్ యూ గైస్ ఇన్? నాకు ఇది ఇది ఏమంటారు, వేరియబుల్ డేటా టైప్స్, ఇది అర్థమైంది. కొంచెం అంటే అర్థమవుతుంది, మళ్ళీ మర్చిపోతున్నామేమో అన్నట్లుగా అనిపిస్తుంది. ఎస్, ఇది మీరు 5 ప్రాజెక్టులు క్రియేట్ చేయండి, అప్పుడు చెప్పండి, మర్చిపోతాను, చూస్తాను నేను. ఇప్పుడు ఇదే చేయాలి ఇట్లా. ఇప్పుడు మీరు చెప్పింది ఇదే కదా, వేరియబుల్స్ లోనే ఇది, ఈ ప్రింట్ నేమ్ ఇలానే చేయాలా? మీరు 5 ప్రాజెక్టులు క్రియేట్ చేయాలి. 5 ప్రాజెక్టులు అంటే అర్థం ఏంటిది? మనం ఇవ్వండి, ఒక్కొక్క ఫోల్డర్, సపరేట్ ఫోల్డర్. ఓకే. దిస్ ఎంటైర్ సీక్వెన్స్. ఇది 5 సార్లు చేయాలి. అర్థమైందండి? ఓకే ఇది అండి. 5 సార్లు చేయాలి. 5 సార్లు సపరేట్ గా ఏ కోడ్కి ఆ కోడ్లో నేమ్ తీసుకోవాలి. ఇప్పుడు నేను అన్ని ఒకసారి తీస్తాను కదండి, అట్లా కాదండి. మీరు 5 సార్లు ఒక దాంట్లో అది, ఒక దాంట్లో ఇది, ఇంకో దాంట్లో ఇది, చివరి దాంట్లో అన్ని. ఓకేనండి? చేయగలరండి? ట్రై చేస్తాను. Come on, it's very easy. Come on. All right. So yeah, this is what I wanted to go through. Kritika garu, meeku okay kadandi? ఓకే అండి. Okay, how do you feel andi? Ante is everything easy, tough or doubtful? వర్క్ అర్థమైందండి. ఇంకా లోపలికి వెళ్ళే కొద్ది కొంచెం భయం వేస్తుంది. ఇవి కొంచెం తెలుసండి. ఓకే, అర్థమైంది, నాకు మీరు చెప్పేది అర్థమైంది. దట్స్ ఓకే. ఇది మీకు ఎంత సింపుల్ గా అనిపించిందో
అంతే సింపుల్గా ఉంచేలా నేను ట్రై చేస్తాను. మీరు మర్చిపోకుండా ఉండడానికి ట్రై చేస్తాను. ఓకే, సో డోంట్ వరీ అబౌట్ ఇట్. ఆల్ రైట్ అండి. సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ Yeah. ఫర్ నౌ. I guess I'll just stop this for today. We'll continue from tomorrow.